చేద్దాము. స్టార్ట్ చేసుకునే ముందు ప్రేయర్స్ చేద్దాం. హరే కృష్ణ మాతాజీ దండవత్ కృష్ణ ప్రణామాలండి. మాతాజీ దండవత్ ప్రణామాలు. మాతాజీ దండ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు మాతాజీ. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. డివోటీస్ ఇంకా అందరూ మ్యూట్ లో ఉండండి. మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు మనం క్లాస్ ని స్టార్ట్ చేసుకునే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ గురుదేవ్ సుభద్రమయ్య కి జై, సుదర్శన్ భగవాన్ కి జై, వామనదేవ్ కి జై, జగద్గురు శ్రీల ప్రభుపాద్ की जय, पतित पावन जगन्नाथ स्वामी गुरु महाराज की जय। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्री गुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्री चैतन्य ईश्वरं। नमो विष्णुपादाय कृष्णप्रस्थाय भूतले श्रीमते जयप्रताप स्वामिनिति नामिने। नमो आचार्यपादाय निताय कृपप्रदायिने गौरकथादामोदाय नगरग्रामतारिणे। हरे कृष्ण। जगद्गुरु श्रील ప్రభుపాద్ की जय, पतित पावन जगन्नाथ स्वामी गुरु महाराज की जय। కీర్తన చేసి అప్పుడు క్లాస్ స్టార్ట్ చేద్దామండి. జస్ట్ 2 minutes కీర్తన. నమా జయ నమా ఓం విష్ణుపదాయ कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन् इति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। जय राधा माधवा कुंज बिहारी, जय गोपी जन वल्लभा गिरिवरधारी। यशोदनंदन व्रज जन रंजन, यशोदनंदन व्रज जन रंजन। यमुना तीरावनचारी, यमुना तीरावनचारी। जय राधा माधवा कुंज बिहारी, जय गोपी जन वल्लभा गिरिवरधारी। यशोदनंदन व्रज जन रंजन, यमुना तीरावनचारी।
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే జయ రాధా మాధవ రాధే జయ రాధా గోపీనాథ రాధే జయ రాధా గోపాల రాధే జయ జగన్నాథ జయ బలదేవా సుభద్రమాయి జయ సుదర్శన నిత్య గౌర్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్ జయ జయ ప్రభుపాద్ జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ జయ జయ గురుదేవ్ हरिनाम संकीर्तन की जय हरे कृष्ण महामंत्र की जय जगत पुरुष श्रील प्रभुपाद की जय पतित पावन जीवदास स्वामी गुरु महाराज की जय निताय गौर प्रेमानंदे हरि हरि बोल హరే కృష్ణ అండి ఇప్పుడు ఈ రోజు మనం 5th క్యాంటో చూద్దాము 5వ స్కందం స్టార్ట్ చేయబోతున్నాం ఈ రోజు హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్ మాతాజీ హరే కృష్ణ దండవత్ ప్రణామాలు మాతాజీ అందరికీ దండవత్ ప్రణామాలండి అయితే మనం ఈరోజు 5వ స్కందం స్టార్ట్ చేయబోతున్నాం కదా 5వ స్కందం స్టార్ట్ చేసే ముందు 4th క్యాంటో వరకు ఈ 4 స్కందాలలో ప్రభుపాద్ ఎప్పుడు స్టార్టింగ్ లో సమ్మరీ ఇవ్వలేదు మనకి కానీ ఈ 5వ స్కందంలో మాత్రం ప్రభుపాద్ చాలా క్లియర్ సారాంశాన్ని ఇచ్చారనమాట చాప్టర్ మొత్తంలో ఏముంటుంది అనే దాన్ని చెప్పారు అయితే ఇక్కడ మనం ఏం చేద్దామంటే నేను టాప్ లెవెల్లో అసలు పైన చెప్తానన్నమాట ఈ 5th క్యాంటోలో అసలు ఏమేమి ఉన్నాయి అని ఒక్కొక్క క్యాంటోలో ఒక్కొక్క చాప్టర్ లో మొత్తం మనకి ఇక్కడ 41 అధ్యాయ 41 కాదు ఇక్కడ మనకు మొత్తం ఎన్నంటే 14 ప్లస్ ఇంకా కొన్ని మొత్తం 26 అధ్యాయాలు ఉన్నాయి అందులో ఫస్ట్ అధ్యాయంలో ఏంటంటే మనకి ప్రియవ్రత మహారాజు గురించి వస్తుంది అనమాట ప్రియవ్రత మహారాజు ఈ 5th క్యాంటోకి ఎలా కనెక్టెడ్ మనకి స్వయంభూ బ్రహ్మదేవుడి కుమారుడు స్వయంభువమనుకి మళ్ళీ 2 కుమారులు ఉంటారు కదా అందులో ఒక అతను ఉత్తానపాదుడు ఇంకొకళ్ళేమో ప్రియవ్రతుడు అనమాట ఈ ఉత్తానపాదుడు కొడుకు ధ్రువుడు తర్వాత ఆ లీనియేజ్ లో మొత్తం మన అంగమహారాజు వేణ పృథు ఇలా వీళ్ళందరి గురించి చదివి నెక్స్ట్ ప్రాచీన బర్హి ఎక్కడితో ఎండ్ అయిందంటే ప్రచేతులతో ఎండ్ అయింది అనమాట తర్వాత ప్రచేతులకి దక్షుడు రెండోసారి దక్షుడు సెకండ్ జన్మ వస్తుంది అనమాట ఇక్కడ దక్షుడికి కానీ దక్షుడు తపస్సు అవి చేసుకోవడానికి వెళ్ళిపోతాడు అనమాట తనకి రాజ్య భారాలు ఇవన్నీ తీసుకోవడం ఇష్టం లేదు అలా అంటే ఇప్పుడు ఉత్తానపాదుడు లీనియేజ్ మొత్తం ఆ పరంపర మొత్తం మనం చూసుకుంటే ప్రచేతులతో ఎండ్ అయిపోయింది ఆ తర్వాత ఏమవుతుంది మరి మళ్ళీ ఫస్ట్ అసలు ఇద్దరిలో ప్రియవ్రతుడు రాజ్యాన్ని పరిపాలించాల్సింది ఫస్ట్ లో కానీ ప్రియవ్రతుడికి నారదముని నుంచి చాలా ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి సో నారదముని ఈ ప్రియవ్రతుడు రాజ్యభారం అవి రాజ్యం పరిపాలించడం రాజు అవ్వకుండా అతనేమో అన్ని వదిలేసి భగవంతుడి సేవలోకి వెళ్ళిపోతాడు అనమాట తర్వాత మళ్ళీ ఇప్పుడు ఉత్తానపాదుడు లీనియేజ్ అంతా ఎండ్ అయిపోయింది మళ్ళీ కంటిన్యూ చేయడానికి ఉండాలి కదా అందుకనే ఏం చేస్తారంటే ఈ బ్రహ్మదేవుడు మళ్ళీ స్వయంభూమను ప్రియవ్రతుడిని కలవడము తర్వాత కలిసి మళ్ళీ చెప్తారనమాట రాజ్యానికి మళ్ళీ రాజ్యం పాలించడానికి రమ్మని రాజవ్వమని చెప్తే ప్రియవ్రతుడు ఒప్పుకోడు
మళ్ళీ ఏమవుతుంది, నెక్స్ట్ బ్రహ్మదేవుడు రావడం, బ్రహ్మదేవుడు ఒప్పిస్తాడనమాట. అలా మళ్ళీ ప్రియవ్రతుడిది కంటిన్యూ అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఈ ఫస్ట్ అధ్యాయంలో మొత్తం ప్రియవ్రతుడి గురించే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ప్రియవ్రతుడికి అగ్నిద్ర అనే ఒక కుమారుడు, అంటే చాలా మంది పిల్లలు పుడతారు. దానిలో ఒకడు ఫస్ట్ అతను ఈ అగ్నిద్ర, అతను నెక్స్ట్ రాజు అవుతాడనమాట. ఆ అగ్నిద్రుడి గురించి మొత్తం సెకండ్ చాప్టర్ అంతా, రెండవ అధ్యాయం మొత్తం ఆ అగ్నిద్రుడి గురించి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ అధ్యాయం నాభి గురించి ఉంటుందన్నమాట. అది నాభి అనేవాళ్ళు అగ్నిద్రుడి కుమారుడు అనమాట. నెక్స్ట్ నాభి కుమారుడు ఋషభదేవుడు. అతని గురించి 4 నుంచి 4, 5, 6 3 అధ్యాయాల్లో మనకి ఋషభదేవు గురించి చెప్తారు. నెక్స్ట్ మళ్ళీ 7 నుంచి 7, 8 అధ్యాయాల్లో ఋషభదేవు కొడుకైన భరత మహారాజు గురించి మనం నేర్చుకుంటాం అనమాట. నెక్స్ట్ 9th చాప్టర్ నుంచి 9వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు మనకి జడభరతుడి గురించి వస్తుంది. అంటే జడభరతుడు లాగా ఎందుకు భరత మహారాజు జడభరతుడు ఎందుకు అయ్యాడు, ఆయన ప్రీవియస్ జన్మలేంటి, నెక్స్ట్ ఆయన రఘుగణ రాజుకి ఇచ్చిన రకరకాల ఉపదేశాలన్నీ చేస్తాడు కదా, అవన్నీ కూడా 9 నుంచి 14వ అధ్యాయం వరకు ఉంటాయి. నెక్స్ట్ 15వ మళ్ళీ 15 నుంచి 15లో ఏంటంటే మనకి జస్ట్ కొన్ని తీర్థాల గురించి వాటి గురించి చెప్తారు. నెక్స్ట్ 16 నుంచి మనకి మొత్తం ఈ రకరకాల ఇలావత వర్షం గురించి, తర్వాత జంబూ ద్వీపం గురించి, ఆ 9 ఐలాండ్స్ ఎలా ఫామ్ అయ్యాయి, తర్వాత ఇంకా భూమండలం గురించి, భారతవర్షం గురించి, తర్వాత ఇలా రకరకాలుగా మొత్తం, అంటే ఈ లోకాలన్నిటి డిస్క్రిప్షన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి 16 నుంచి 26 అధ్యాయాల వరకు అవే ఉంటాయి. నెక్స్ట్ లాస్ట్ లో మనకి హెలిష్ ప్లానెట్స్ గురించి చాలా మంది చెప్తూ ఉంటారు కదా. మనం 5వ క్యాంటోలో 5వ స్కందంలో మనకి ఆ హెలిష్ ప్లానెట్స్ గురించి వస్తుంది, అది అవి చదివితే ఇంకెప్పుడు మనకు తప్పు చేయాలనిపించదు అని చెప్తూ ఉంటారు కదా. అవన్నీ ఇక్కడ లాస్ట్ అధ్యాయంలో వస్తాయి అన్నమాట. అది మొత్తానికి ఈ 5th క్యాంటో 2 పార్ట్స్ గా డివైడ్ చేశారు. ఫస్ట్ 14 అధ్యాయాల్లో మనకి ప్రియవ్రతుడు, ఆయన తర్వాత వచ్చిన రాజుల గురించి ఇచ్చారు. అంటే ప్రియవ్రతుడు నుంచి జడభరతుడు వరకు. నెక్స్ట్ మనం సెకండ్ పార్ట్ లో ఏమి ఇచ్చారంటే మొత్తం ఆ లోకాల గురించి, అన్ని లోకాల గురించి, జంబూ ద్వీపం గురించి, మేరు పర్వతం గురించి, ఇలా రకరకాలవి, ఇవన్నీ గంగా రివర్ ఎలా ఫామ్ అయింది, అవన్నీ అన్ని డిస్క్రిప్షన్స్ మనకి సెకండ్ పార్ట్ లో వస్తాయి. ఈ రోజు మనం ఈ 5వ స్కందంలో మొదటి అధ్యాయం, అంటే ప్రియవ్రత మహారాజు గురించి మనం తెలుసుకుంటాము. ఈ ప్రియవ్రత మహారాజు ఈ అధ్యాయంలో మనం 1 నుంచి 10 శ్లోకాలు ఈ రోజు నేర్చుకుంటాం అన్నమాట. అయితే ఇప్పుడు ఫస్ట్ శ్లోకం చూద్దాం. మన శ్లోకాలు నేను చదవట్లేదు, డైరెక్ట్ గా మన ట్రాన్స్లేషన్ చదువుకుంటూ ఎక్స్ప్లెనేషన్. ఈ ఫస్ట్ 10 శ్లోకాస్ లో మళ్ళీ ఎలా ఉంటుందంటే 1, 2 శ్లోకాల్లో ఈ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడనమాట. ఈ డిస్కషన్ మొత్తం సుఖదేవ్ గోస్వామికి, తర్వాత సుఖదేవ్ గోస్వామి, పరీక్షిత్ మహారాజు వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న కాన్వర్జేషన్ కదా. అయితే పరీక్షిత్ మహారాజు అడుగుతాడు, అదేంటి ప్రియవ్రత మహారాజు ఆల్రెడీ ఒకసారి నారదముని నుంచి ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ ఆయన తీసుకుని ఆయన ఈ భౌతిక బంధాలన్నిటి నుంచి బయటపడి గృహస్థాశ్రమం తీసుకోకుండా ఆయన వచ్చి ఆయన చక్కగా భక్తి చేసుకుంటూ ఉంటే, మళ్ళీ వచ్చి రాజ్యాలు అవన్నీ కూడా, అంటే ఆయనకి రియాలిటీ తెలుసు. ఇప్పుడు భక్తి చేస్తున్నాం అంటే ఏంటి, మనకి రియాలిటీ ఏంటి, ఈ భౌతిక ప్రపంచం ఏంటి, ఆధ్యాత్మిక ప్రపంచం ఏంటి, మన అల్టిమేట్ గోల్ ఏంటి, ఇవన్నీ చాలా క్లియర్ గా ఉంటాయి కదా. అది కాకుండా ఒక శుద్ధ భక్తుడు నుంచి మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్ని వచ్చాయి. మరి అలాంటప్పుడు అతను మళ్ళీ ఈ భౌతిక ఈ గృహస్థాశ్రమంలోకి ఎందుకు వచ్చాడు, అసలు ఎలా ఉండగలిగాడు, ఇవన్నీ అడుగుతున్నాడు అనమాట. పరీక్షిత్ మహారాజు 1 నుంచి 4 శ్లోకాల వరకు పరీక్షిత్ మహారాజు రకరకాల క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట ఈ సుఖదేవ్ గోస్వామిని. నెక్స్ట్ 5-6 శ్లోకాల్లో సుఖదేవ్ గోస్వామి వాటికి రిప్లై ఇస్తారు, ఆన్సర్లు చెప్తారు అనమాట, సమాధానం చెప్తారు. నెక్స్ట్ 7 నుంచి 10 శ్లోకాల వరకు ఏంటంటే బ్రహ్మదేవుడు ఎలా వచ్చాడు ఈ ప్రియవ్రత మహారాజుని ఒప్పించడానికి, ప్రియవ్రత మహారాజుని మళ్ళీ రాజుగా అవ్వడానికి బ్రహ్మదేవుడు ఒప్పిస్తాడనమాట. అదంతా ఎలా జరిగింది అవన్నీ ఉంటాయన్నమాట. 11 నుంచి 19 శ్లోకాల వరకు ఈ బ్రహ్మదేవుడు కన్విన్స్ చేస్తాడనమాట ప్రియవ్రత మహారాజుకి రకరకాల ఇన్స్ట్రక్షన్స్ అవి ఇస్తూ.
20 నుంచి 22 వరకు వచ్చేసరికి ఇంకా ప్రియవ్రత మహారాజు ఒప్పుకుంటాడనమాట. మళ్ళీ తిరిగి రాజ్యభారం అవన్నీ తీసుకోవడానికి. నెక్స్ట్ 23 నుంచి 35 వరకు ప్రియవ్రత మహారాజు ఎవరిని వివాహం చేసుకున్నారు, ఆయన పిల్లలెవరు, అందులో ఎవరు మళ్ళీ నెక్స్ట్ వారసులయ్యారు అవన్నీ ఉంటాయి. 36 నుంచి 41 వరకు అంటే 36 నుంచి 41వ శ్లోకం వరకు ఏంటంటే, అయ్యో! నేను అనవసరంగా ఇవన్నీ దీనిలోకి వచ్చాను కదా అని బాధపడి మళ్ళీ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ది చాప్టర్‌కొచ్చేసరికి మళ్ళీ ఆయన బాధ్యతని ఆయన పిల్లలకి ఇచ్చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతారనమాట. అది. అంటే ఫస్ట్ 4 శ్లోకాల్లో పరీక్షిత్ మహారాజు క్వెషన్స్ అడుగుతాడు. 5, 6 శ్లోకాల్లో అంటే ఇప్పుడు మనం 10 చెప్పుకుంటున్నాం. మొత్తం చాప్టర్ మొత్తం కాదు కాబట్టి ఆ 10లో ఏమేమి వస్తాయంటే 1-4 శ్లోకాల వరకు పరీక్షిత్ మహారాజు కొన్ని క్వెషన్స్ అడుగుతారనమాట. దానికి 5, 6 శ్లోకాల్లో అడిగితే ఇంకా 5, 6లో సుఖదేవ్ గోస్వామి వాటికి రిప్లై ఇస్తారు. 7-10 శ్లోకాల్లో బ్రహ్మదేవుడు ప్రియవ్రత మహారాజు దగ్గరికి ఎలా వచ్చారు, హంస మీద వచ్చారు, ఇలాంటి డిస్క్రిప్షన్స్ అన్నీ ఉంటాయన్నమాట. అప్పుడు నారద మహర్షి రియాక్షన్ ఏంటి, ఎందుకంటే ముందు నారద మహర్షే కదా మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చారు. ఇప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి చెప్తున్నప్పుడు నారద ముని రియాక్షన్ ఎలా ఉంది, ఈ విషయాలన్నీ కూడా మనం ఫస్ట్ 10 శ్లోకాస్లో చూస్తాం అన్నమాట. అది ఇప్పుడు ఫస్ట్ శ్లోకం ఎవరైనా చదువుతారండి? మాతాజీస్ కానీ ప్రభుజీస్ కానీ ఫస్ట్ నేను శ్లోకం. చదువుతాను మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండ ప్రణామాలు మాతాజీ. మాతాజీ హరే కృష్ణ. ప్రభుజీ హరే కృష్ణ. ప్రభు మాతాజీ రాజు లక్ష్మీ మాతాజీని చదవమంటారా? చదువుతాను. మాతాజీ హరే. ఫస్ట్ ఒక పని చేద్దాము. ఎవరైనా 10 మెంబర్స్ హ్యాండ్స్ రేజ్ చేయండి. 10 అంటే 10 అంతకంటే ఎక్కువైనా మనకి చేసినాను నెక్స్ట్ వీక్ ఎంకరేజ్ చేశాను మాతాజీ. ఆల్రెడీ 6 చేశారు. ఇంకో 4 కావాలండి వాలంటీర్స్. ఇంకొక 4 హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేయకపోతే ఛాన్స్ అయితే అవ్వదు, ఎందుకంటే అనవసరం టైం అయిపోతుంది ఈ విషయానికి. ఇంకా 3 చేయండి మాతాజీస్ అండ్ ప్రభుజీస్, ఫాస్ట్గా చేయాలి. సంధ్యారాణి మాతాజీ మీరు నాకు స్టార్టింగ్లో కనిపిస్తున్నారు, మీరు హ్యాండ్ రైజ్ చేస్తారా, చదువుతారా? రంగదేవి రాధాదేవి దాసం. ఎస్ 8 అయ్యాయి. ఇంకొక 2 ఎవరైనా ప్రభుజీలు 2 వాలంటీర్ చేసుకోండి. ఓకే, ఇంకొకళ్ళు అనుకుంటా 5 + 4 9 10 మెంబర్స్ అయిపోయారు. డన్. ఇప్పుడు లక్ష్మీ మాతాజీ మీరు ఫస్ట్ చదవండి, శ్రీదేవి అడప మాతాజీ సెకండ్ది, ఎంవిడి భవానీ మాతాజీ మీరు థర్డ్ది, భాగ్యలక్ష్మి మాతాజీ 4th, లక్ష్మీ శ్రీనివాస్ ప్రభుజీ 5. మీరే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ నాకు గుర్తుండదు ఎందుకంటే ఆర్డర్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఆర్డర్లో చూసి చెప్తున్నాను. నాగం సునీత మాతాజీ 6, సత్య సంకల్ప ముకుంద ప్రభుజీ 7, రామారావు ప్రభుజీ 8, కుశల దేవిదాసి మాతాజీ 9, జనని పరుచూరి మాతాజీ 10. ఫస్ట్ 10 మెంబర్స్ చదవండి. లక్ష్మీ మాతాజీ స్టార్ట్. ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ నాకు నా స్క్రీన్ లో నాకు ఎలా కనిపిస్తుందో దాన్ని బట్టి నేను చెప్పాను మాతాజీ. అలాగే మాతాజీ. హరే కృష్ణ. సారీ హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలండి. శ్లోకం స్టార్ట్ చదవమంటారండి? ఓన్లీ శ్లోకం వద్దు మాతాజీ, ఓన్లీ భావం అందరూ ఓకే. చదవండి. హరే కృష్ణ. హరే థ్యాంక్ యూ కృష్ణ. మాతాజీ. దండవత్ ప్రణామాలు. పరీక్షణ్ మహారాజు సుఖదేవ గోస్వామిని ప్రశ్నించాను. మహాముని, మహాభక్తుడు ఆత్మరాముడు అయినట్టి ప్రియవ్రతుడు కర్మబంధమునకు మూలమైనది మరియు మానవ జీవిత లక్ష్యమును భగ్నమునర్చినది యగు గృహస్థాశ్రమమున ఇందులకై నిలిచెను. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు. థ్యాంక్ యూ. అయితే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారండి, ఇక్కడ పరీక్షిత్ మహారాజ్ సుఖదేవ్ గోస్వామిని అడుగుతున్నారనమాట. అదేంటి ప్రియవ్రత మహారాజు మహాభక్తుడు, ఆయన ఆత్మారాముడు. ఆత్మారాముడు అంటే జనరల్ గా ఎవరండి, భగవంతుడిని ఆత్మారాముడు అంటాడు. అంటే ఆయనలో ఆయనే తృప్తి పడతారనమాట. ఆయనకి ఎక్స్టర్నల్ యాక్టివిటీస్ లేదా ఎవరో వచ్చి ఆయన్ని సంతోషపరచాలి అలా అవసరం లేదు. ఆయన ఎప్పుడు ఆయన కంప్లీట్ అన్నమాట. ఆయనకి ఇంకా వేరే వాళ్ళు ఎవరు అక్కర్లేదు సంతోష పెట్టడానికి అదంతా. అలాంటప్పుడు భగవంతుడు రాముడు అయినప్పుడు ఆయన భక్తులు కూడా ఆటోమేటిక్ గా ఆత్మారాములు అవుతారనమాట. అందరూ కాదు, శుద్ధ భక్తుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. తర్వాత ఇక్కడ ప్రియవ్రత మహారాజు మహాభక్తుడు కూడాను. అలాంటి ఆయన మళ్ళీ అంటే భక్తి గురించి అంతా తెలుసు, అంత భాగవతోత్తముడు ఆయన. అలాంటి ఆయన మళ్ళీ ఈ గృహస్థాశ్రమంలోకి వచ్చి ఎందుకు గృహస్థాశ్రమంలోకి రావాలనుకుంటున్నారు, ఏంటి ఆయన
ఆయన విషయం ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ పరీక్షిత్ మహారాజు. అయితే ఇక్కడ మనకి భాష్యంలో చూసుకుంటే ప్రభుపాదుల వారు చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనమాట. ప్రియవ్రత మహారాజు చాలా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి ఆయనకి భక్తి గురించి, వాటన్నిటి గురించి నారదముని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయినా సరే మళ్ళీ గృహస్థాశ్రమంలోకి రావడానికి గల కారణం, ఎందుకు అంత భయపడుతున్నారు, ఎందుకు గృహస్థాశ్రమం అంటే పరీక్షిత్ మహారాజ్ అంటే, జనరల్ గా మనం ఈ గృహస్థాశ్రమం అనేది తీసుకుంటే ఇక్కడ ఇక్కడ ఇంద్రియ భోగం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. దానివల్ల ఇంద్రియ భోగం ఎక్కువ ఉండడం వల్ల మనం ఏం చేస్తామంటే ఎప్పుడు కర్మ బంధనాల్లో, ఇప్పుడు ఇంద్రియ భోగం ఎక్కువ చేస్తూ ఉంటే ఏమవుతుంది, కర్మ బంధనాల్లో మనం కర్మ ఫలితాలు అనుభవిస్తూ ఉంటాం. కొన్నిసార్లు సంతోషము, దుఃఖము ఇలా అవుతూ మనకేంటంటే ఇక్కడ టైం ఉండదు. మొత్తం అంతా నా ఫ్యామిలీ, మా వాళ్ళని చూసుకోవడం, నేను ఇంద్రియ తృప్తి పొందడం, వాళ్ళని తృప్తిపరచడం, ఇలాగే అయిపోతుంది అనమాట. అంటే ఏంటి, ఇక్కడ కర్మ బంధనాల్లో చిక్కుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకొక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్, ప్రభుపాదుల వారి భాష్యంలో ఏం చెప్తున్నారంటే, మనం మన స్వరూపాన్ని మర్చిపోతాం. మన స్వరూపాన్ని మర్చిపోవడం అంటే ఏంటి, స్వరూప విస్మృతి అనే వర్డ్ యూజ్ చేశారనమాట. స్వరూప విస్మృతి అంటే ఏంటి, మన ఒరిజినల్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఏంటండి, మన స్వరూపం ఏంటి, మనం భగవంతుడి యొక్క సేవకులము, మనం ఆత్మలము, మనం దేహం కాదు, మనం ఈ దేహం కాదు, ఆత్మస్వరూపులం అనే విషయాన్ని మర్చిపోతాం. తర్వాత భగవంతుడికి మనకి ఉన్న రిలేషన్ మర్చిపోతాం. ఎందుకు అసలు ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చామో అది కూడా మర్చిపోతాం. దానికి మనకి ఎగ్జాంపుల్ ఎవరున్నారండి, ఇప్పుడు ఇంద్రుడు ఉన్నారు. ఇంద్రుడు ఒక టైంలో ఆయనకి శాపం వస్తుంది, అతను పందిలాగా పుడతారు. అప్పుడు మళ్ళీ బ్రహ్మదేవుడు వచ్చి ఆయన వెనక్కి తీసుకుని వెళ్ళడానికి, ఎన్నిసార్లు గుర్తు చేయడానికి, నువ్వు ఈ పందివి కాదు, నువ్వు ఇంద్రుడివి, దేవతలందరికీ నువ్వు కింగ్వి, వెనక్కి పద అని అంటే ఇంద్రుడు అవన్నీ పట్టించుకోవట్లేదు. ఆ ఇంద్రుడు చెప్పే సమాధానం ఏంటి, అబ్బా చూడు నా పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారో, నా పంది పిల్లలు. తర్వాత ఇంకా ఏం చెప్తారు, నా భార్య చూడు పంది ఎంత అందంగా ఉందో, ఇవి ఇంద్రుడు చెప్తాడనమాట. అప్పుడు ఇంకా బ్రహ్మదేవుడు మళ్ళీ ఆయనకి మొత్తం జ్ఞానం అంతా ఇచ్చి, పద నువ్వు ఇంక ఇక్కడ ఉండాల్సిన ప్లేస్ కాదని తీసుకుని వెళ్తారు. అంతలాగా చూడండి, ఇంద్రుడు అతను దేవత అయ్యారు అని అంటే అతనికి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అందుకే ఊరికే భగవంతుడు ఆయనకి ఇంద్రుడి పొజిషన్ ఇచ్చేసి మనల్ని పెట్టరు కదండి ఇంద్రుడి పొజిషన్ లో. అతనికి మనకంటే చాలా చాలా మంచి లక్షణాలు ఉన్నాయి, కొన్ని క్వాలిటీస్ అతను డెవలప్ చేసుకున్నారు. కాబట్టి అతను ఆ పొజిషన్ ని ఇంద్రుడు ఆక్యుపై చేసుకున్నారు అనమాట. అలాంటి ఇంద్రుడే ఈ మాయలో పడిపోతే ఇంకా మన పరిస్థితి ఏంటి, అలా అన్నమాట. అంటే మనకి ఈ ఈ భౌతిక ప్రపంచంలో ఎన్నో, అసలు నిజానికి అవి అంటారు కదా, ఇప్పుడు మెరిసేవన్నీ, ఇప్పుడు చాలా భౌతిక ప్రపంచంలో చాలా మెరుస్తూ ఉంటాయి. అవన్నీ ఏంటంటే అవన్నీ నిజమైన వాల్యుబుల్ థింగ్స్ కాదనమాట, వాల్యుబుల్ స్టోన్స్ కాదు, మెరిసేవన్నీ వాల్యుబుల్ స్టోన్స్ కాదు. ఎన్నో కొన్ని పిచ్చి పిచ్చి రాళ్ళు, లేకపోతే పిచ్చి పిచ్చి పూసలు, అవి కూడా మెరుస్తూ ఉంటాయి. అయినంత మాత్రాన వాటికి ఉన్న విలువ తక్కువే ఉంటుంది కదా. అలాగే ఏంటంటే మనకి భౌతిక ప్రపంచంలో ఎన్నో అట్రాక్షన్స్ ఉంటాయి అన్నమాట, ఎస్పెషల్లీ గృహస్థాశ్రమంలో. అందుకే ఏం చేశారు, మన శాస్త్రాల ప్రకారం అన్ని గృహస్థులు ఏం చేయాలి, వాళ్ళు దానాలు చేయాలి, మిగతా ముగ్గురిని వాళ్ళ పిల్లల్లాగా ట్రీట్ చేసుకుని వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి అని ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారనమాట. లేకపోతే ఏమవుతుంది, ఆ రెస్పాన్సిబిలిటీ కూడా లేకపోతే మనం చాలా ఈ గృహస్థాశ్రమంలో ఉండి చాలా డేంజర్ లో ఉన్నట్టు అనమాట. తర్వాత అందుకే ఏం చేశారంటే ప్రభుపాదుల వారు ఈ పాయింట్ కూడా చాలా చక్కగా భాషల్లో మెన్షన్ చేశారు. అదేంటంటే ఫస్ట్ నుంచే, చిన్నపిల్లలప్పటి నుంచే మనకి పిల్లలకి ఆ బ్రహ్మచర్యాశ్రమంలో ట్రైనింగ్ అనేది ఇవ్వాలన్నమాట. ట్రైనింగ్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేశారు. దానివల్ల ఏమవుతుందంటే, ఎవరైతే ఆ ట్రైనింగ్ ని ప్రాపర్ గా తీసుకొని, ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు కరెక్ట్ గా ఉంటారు. ఇప్పుడు ఒకే డివోటీ దగ్గర చాలా మంది బ్రహ్మచారులు ట్రైనింగ్ అవుతారు. కానీ కొంతమంది నైష్టిక బ్రహ్మచారులు అవుతారు, కొంతమంది అవ్వరనమాట. నైష్టిక బ్రహ్మచారులు అంటే ఎవరు, మొత్తం త్రూఅవుట్ లైఫ్ వాళ్ళు బ్రహ్మచారిగానే ఉండిపోతారు. వాళ్ళు ఇంకా గృహస్థాశ్రమంలోకి ఎంటర్ అవ్వరు అనమాట. ఎవరైతే ఇలాగా ఒకళ్ళ దగ్గర నుంచి ఇద్దరు ట్రైనింగ్ తీసుకున్నా, కొంతమంది నైష్టిక బ్రహ్మచారులు అవుతారు, కొంతమంది అవ్వరు. ఎందుకు, ఆ తీసుకునే వాళ్ళని బట్టి కూడా ఉంటుందన్నమాట. కొంతమందికి ఏంటంటే గురువుకి తెలుస్తుంది వాళ్ళ మూడ్ ఎలా ఉంది, తర్వాత వాళ్ళు ఈ నైష్టిక బ్రహ్మచర్యం ఫాలో అవ్వడానికి వాళ్ళు ఎలిజిబుల్లా కాదా. ఒకవేళ వాళ్ళకి అంత కెపాసిటీ లేదనుకోండి, నువ్వు వెళ్ళి, కెపాసిటీ లేకపోవడం అంటే
ఆహ్, వాళ్ళు అన్నిటిని ఇంద్రియాలన్నిటిని కంట్రోల్ చేసుకొని అలా ఉండగలగాలనమాట. అలా లేనప్పుడు గురువు చెప్తారు, "నువ్వు వెళ్లి వివాహం చేసుకో" అని. కొన్నిసార్లు పేరెంట్స్ నుంచి ప్రెషర్ రావచ్చు. లేకపోతే వాళ్ళ పర్పస్ కొంతమంది ఏంటంటే యూత్‌ని బాగా అంటే ఎవరైతే పిల్లలుంటారో యువకులు, వాళ్ళు యువతీ యువకులు వాళ్ళని బాగా ప్రోత్సహించే కెపాసిటీ ఉంటుందనమాట. అలాంటప్పుడు వాళ్ళని ఆ ప్రీచింగ్‌కి వాడతారు. కొంతమందేంటంటే ఈ ఫ్యామిలీస్‌ని బాగా కేరింగ్ తీసుకొని, వాళ్ళని అప్‌లిఫ్ట్ చేయడానికి బాగా హెల్ప్ అవుతారనమాట. అలాంటి వాళ్ళకి వాళ్ళు గృహస్థాశ్రమం తీసుకుంటే అప్పుడు వేరే గృహస్థుల్ని వీళ్ళు మోటివేట్ చేయడానికవుతుంది. అలా అన్నమాట. ఎవరి కెపాసిటీని బట్టి ఎవరికి ఎవరు ఏం చేయగలరో చూసుకొని దాన్ని బట్టి అది చేయిస్తారనమాట. వాళ్ళ గురువు అనేవాళ్ళు. అయితే ఇక్కడ ఆహ్, ఇంకా ప్రభుపాదుల వారు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారనమాట. ఏంటంటే ఈ తృప్తి అనే వర్డ్‌కి మనం చెప్పుకుంటున్నాం కదా! ఇక్కడ ఆత్మారామ అనే వర్డ్‌ని ఈ పరీక్షిత్ మహారాజ్‌కి వాడారనమాట. అయితే ఇక్కడ కామ్యకర్ములు ఎవరైతే ఉంటారో వాళ్ళేంటంటే వాళ్ళు రకరకాల కోరికలవి ఉంటాయి. ఆ కోరికల్ని తీర్చుకోవడానికి వాళ్ళేవో కర్మలు చేస్తారు. వాళ్ళు సంతృప్తి పడతారనమాట. అదే జ్ఞానులున్నారనుకోండి, వాళ్ళు ఎప్పుడైతే బ్రహ్మంలో ఐక్యమైపోతారో, అంటే బ్రహ్మజ్యోతిలో ఎవరైతే ఐక్యమైపోతారో వాళ్ళప్పుడు సంతుష్టిని పొందుతారు. కానీ భక్తులనే వాళ్ళు ఎప్పుడు సంతుష్టిని పొందుతారు అంటే భగవంతుడి యొక్క సేవలో అన్నమాట. ఇంకా మనకి భగవద్గీతలో ఒక శ్లోక వస్తుంది. ఏంటది? మనుష్యానాం సహస్రేషు ఆ శ్లోకంలో. అందులో ఏం చెప్తున్నారు? చాలా చాలా మంది వేల మంది మోక్షాన్ని పొందడానికి ట్రై చేస్తూ ఉంటే ఎవరికో ఒక్కళ్ళు సక్సెస్ అవుతారనమాట. అలా చాలా మంది మోక్షం పొందడానికి ట్రై చేసే వాళ్ళలో ఎవరో కొద్ది మంది మాత్రమే ఈ ఈ భౌతిక పరంగా భౌతిక ప్రపంచంలో ఉన్న క్లేశాలన్నిటికి కూడా క్లేశాల నుండి విముక్తిని పొందుతారనమాట. అయితే అలా ఎవరైతే భౌతిక క్లేశాల నుంచి విముక్తిని పొందుతారో ఆహ్, పొ వాళ్ళు ఏంటంటే పొందడం మాత్రమే కాదు. అంటే భౌతిక క్లేశాల నుండి విముక్తిని పొంది ఎవరైతే భగవంతుడు భక్తియుత సేవలో ఉంటారో వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారనమాట. మిగతా ఇద్దరు అంటే కర్ములు కానీ, జ్ఞానులు కానీ, ధ్యానులు. ఈ 3 కేటగరీస్ వాళ్ళని తీసుకుంటే వాళ్ళ సంతోషం అనేదేంటి? కండిషనల్. నాకీ కోరిక తీరిందా? నేను సాటిస్ఫై అవుతాను. ఇప్పుడు మనకి కర్ములు ఉన్నారనుకోండి. వాళ్ళేం చేస్తారు? వాళ్ళ కోరికల లిస్ట్ ఉంటుంది. అవన్నీ తీరిపోవాలి. అప్పుడు వాళ్ళు హ్యాపీ. జ్ఞానులైతే భగవంతుడిలో ఐక్యం అయిపోవాలి. అప్పుడు వాళ్ళు హ్యాపీ. యోగులైతే నాకు సిద్ధులు కావాలి. నేను మ్యాజిక్‌లు చేయాలి. అందరూ నన్ను చూసి ఆహా! ఓహో! అనాలి. అప్పుడు నేను హ్యాపీ. కానీ భక్తులు అంటే వాళ్ళు 3 కేటగరీస్‌లో తీసుకుంటే వాళ్ళకి కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నమాట. ఆ కండిషన్స్‌ని సాటిస్ఫై అయినప్పుడే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. కానీ భక్తులనే వాళ్ళు అలా కాదు. నిరంతరం సంతోషం. భగవంతుడికి కొంచెం సేవ చేసినా ఆహా! అనుకుంటారు. నేనింకా చేయాలి. నాకింకా సేవ కావాలి అని అనుకుంటారు. కండి ఇక్కడ కండిషన్స్ ఏం లేవన్నమాట. అన్‌కండీషనల్ లవ్. ఎలాగైతే అంటే శుద్ధ భక్తుల గురించి మాట్లాడుతున్నాం ఎగైన్. ఎలాగైతే భగవంతుడు మన పట్ల మనం భగవంతుడికి ఏమిస్తాము? ఏమి ఇవ్వం. మనం ఇచ్చేది నథింగ్ అన్నమాట. అయినా మనం ఇవ్వగలిగేది ఏమైనా ఉంది. భగవంతుడు మన నుంచి ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు అనంటే అది ప్రేమ. అది. దాంతోనే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. అలా ఇచ్చినందుకు ఈ శుద్ధ భక్తులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఆ మ్యూచువల్ రిలేషన్ అనేది భగవంతుడికి, ఆయన భక్తులకి ఆ రకంగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా పరాభవః అనే వర్డ్‌ని కూడా యూజ్ చేశారనమాట. ఈ పరాభవః అనే వర్డ్ ఏంటంటే, ఎప్పుడైతే మన సంసార జీవితంలో సంతృప్తిని మనం ఎప్పుడైతే పొందమో, అప్పుడేమవుతుంది మనిషి సంతృప్తి పొందుతామో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. సంతృప్తి పొందనప్పుడు కాదు, ఎప్పుడైతే మనం ఈ గృహస్థాశ్రమంలో ఉండి చాలా హ్యాపీగా ఉన్నారనుకోండి, వాళ్ళు కంప్లీట్‌గా మాయలో ఉన్నట్టు అర్థం అన్నమాట. ఆహ్, వాళ్ళకింకా ఈ గృహస్థాశ్రమంలో ఉంటే, భౌతిక ప్రపంచంలో ఉంటే ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు సినిమా థియేటర్‌లో జనరల్‌గా ప్రొజెక్టర్ వేస్తారు గదా! వెనక నుంచి మూవీ థియేటర్‌లో. ఇప్పుడైతే మనం మూవీస్ మానేసుంటాం. కానీ మనలో చాలా మంది మూవీస్ చూసిన వాళ్ళు మనందరం చాలా సార్లు చిన్నప్పుడు అంతా మూవీస్ అవి చూసాం కదా! అయితే వెనక నుంచి మనకి చిన్నప్పుడు అదొక సరదా కదా! వెనక ఏం జరుగుతుందో చూడాలని. వెనక నుంచి ఒక లైట్ ఇలా ఫోకస్ చేస్తారు. దాని నుంచి 3 లైట్స్ వస్తూ ఉంటాయన్నమాట.
ఆర్జీబీ కలర్స్ అంటారు కదా, రెడ్, గ్రీన్, బ్లూ, ఈ 3 లైట్స్ కలిపి ఆ స్క్రీన్ మీద ఫోకస్ అయితే అప్పుడు మనకి ఆ పిక్చర్ అనేది కనిపిస్తుంది. మనం వెళ్ళి ఏం చేస్తాం, మన ఆడియన్స్ లో కూర్చొని సినిమా చూస్తూ ఉంటాం. అలాగే ఈవెన్ మనం ఎవరైతే ఈ భౌతిక ప్రపంచంలో ఉండి, అంటే మనందరం కూడా ఈ త్రిగుణాలలో ఉంటాం కదా, ఆ త్రిగుణాలు అనేవి ఆ 3 లైట్స్ అన్నమాట. ఆ 3 లైట్స్ మనం మూవీ చూస్తున్నాం కదా, చూసే ఆడియన్స్ అంటే వాళ్ళు ఆత్మ, చూసే ఆడియన్స్ ని ఆత్మ అనుకోవచ్చు. ఆ పిక్చర్ లో ఎవరు కనిపిస్తారండి? మనమే. మన జీవితంలో జరిగే రకరకాల ఈవెంట్స్ అన్నీ కూడా మనకి ముందలాగా మన బాడీ, మైండ్ ఆ పిక్చర్ లో ఉంటాయన్నమాట. మామూలు పిక్చర్ లో అయితే ఎవరుంటారు? మనం ఒక దగ్గర కూర్చుంటాము. మనం వెళ్ళే సినిమాలో ఉండం కదా, మనం సినిమాలో ఉండం, మనం విడిగా ఉంటాము. సినిమాలో ఎవరుంటారు? హీరో, హీరోయిన్, విలన్, ఇంకా ఎవరో క్యారెక్టర్ ఆర్టిస్టులు, రకరకాల వాళ్ళు ఏవో యాక్షన్స్ చేస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. మనం జస్ట్ అన్ని విట్నెస్ చూస్తూ ఉంటాం అంతే. అలాగే ఏంటంటే ఈవెన్ మనకి ఈ భౌతిక ప్రపంచంలో ఆ మన బాడీ, మన దేహము, తర్వాత మన మైండ్ అనేవి ఆ సినిమాలో రకరకాల ఈవెంట్స్ అన్ని ప్లే చేస్తూ ఉంటారన్నమాట. మన ఆత్మ ఇన్వాల్వ్ అవ్వదు కదా. మన ఆత్మ ఇవన్నిటికీ కూడా అతీతంగా ఉంటుంది. ఆత్మ ఎప్పుడు ప్యూర్ అంటాం కదా. మనం చనిపోయినా, బతుకున్నా, వేరే దేహంలో ఉన్న ఆత్మ అనేది ఎప్పుడు ప్యూర్. యాజ్ పర్ భగవద్గీత పవిత్రంగా ఉంటుంది ఆత్మ. అంటే ఈ ఆడియన్స్ అనేది ఆత్మ అన్నమాట. ఆత్మ అన్ని విట్నెస్ చేస్తూ ఉంటుంది. మన బాడీ, మైండ్ ఇన్వాల్వ్ అయ్యి రకరకాల యాక్టివిటీస్ చేస్తూ ఆ స్క్రీన్‌లో అన్నీ చూస్తూ ఉంటామన్నమాట. అయితే ఏమవుతుంది, సడెన్‌గా ఇంటర్వెల్ వచ్చిందనుకోండి. ఇంటర్వెల్‌లో ఏం జరుగుతుంది, ఎవరైనా వచ్చి లైట్ ఆన్ చేస్తారు. అప్పుడేమవుతుంది, ఆ మూవీ అక్కడికి పాజ్ అవ్వదు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఇంకా మనం చూడాల్సింది ఇంకా ఉంది. కానీ ఇతను వస్తాడు గదా, ఇతనొచ్చి లైట్ ఆన్ చేయగానే అంతవరకు మన ఫోకస్ ఏమో మూవీ మీద ఉంటుంది. ఎప్పుడైతే లైట్ వచ్చి ఆన్ చేస్తారో అప్పుడు మనం మిగతా ప్రపంచాన్నంతటిని చూస్తూ ఉంటామనమాట. అంటే ఇటుపక్క ఎవరు కూర్చున్నారు, అటుపక్క ఎవరు కూర్చున్నారు, ఈ థియేటర్ అంతా ఎలా ఉంది, ఎటు నుంచి బయటికి వెళ్ళాలి, ఇవన్నీ ఒకసారి మనం చూస్తాం. అంటే బయటవంతా మనకు కనిపిస్తాయన్నమాట. అలాగే ఏంటంటే ఎప్పుడైతే ఆధ్యాత్మిక గురువు అనేవాళ్ళు మన జీవితంలోకి ఎంటర్ అవుతారో అప్పుడు ఏమవుతుందంటే మనం వీటన్నిటి నుంచి మనం రియాలిటీ ఏంటి, బయట ప్రపంచం ఏంటి, అంతవరకు ఏంటి, మనం ఈ మూవీయే అంటే ఈ భౌతిక ప్రపంచంలో మనం చేసే రకరకాల యాక్టివిటీసే అదే ప్రపంచం అనుకుంటాం అనమాట. ఆధ్యాత్మిక ప్రపంచం అని ఇంకొకటి ఉంది అని కూడా మనం పట్టించుకోము. ఎప్పుడైతే మన ఆధ్యాత్మిక గురువు వచ్చి జ్ఞానం అనే టార్చ్ లైట్ మనకి వేస్తారో, లైట్ అనేది ఆన్ చేస్తారో, ఆ సినిమా థియేటర్‌లో వేరే అతను ఆన్ చేసినట్టు, అలా మన భౌతిక జీవితంలో మన ఆధ్యాత్మిక గురువు ఎప్పుడైతే జ్ఞానం అనే లైట్‌ని ఆన్ చేసి అజ్ఞానం అనే అంధకారాన్ని పంపించేస్తారో, అప్పుడు మన ఆధ్యాత్మిక ప్రపంచాన్ని చూడగలుగుతాం అన్నమాట. అప్పుడేమవుతుంది, ఆధ్యాత్మిక గురువు మనకి కృష్ణుడిని చూపిస్తారు. కృష్ణుడికి ఎలా సేవ చేయాలి. అప్పుడేమవుతుంది, మన మూవీలో ఇంతవరకు ఏం జరిగింది, ఆ ఇంటర్వెల్ వరకు ఏం జరిగిందంటే అన్ని రకరకాల భౌతిక విషయాలే నడుస్తున్నాయన్నమాట. ఎప్పుడైతే ఆధ్యాత్మిక గురువు ఎంటర్ అవుతారో ఆయన ఏం చేస్తారు, మన మూవీని మార్చేస్తారన్నమాట. ఆధ్యాత్మికమైన మూవీగా, కృష్ణ మూవీగా మార్చేస్తారు. అది ఇక్కడ పాయింట్. అయితే ఇక్కడ మనం ఈ సంసార జీవితంలో ఏంటంటే ఎవరైతే వాళ్ళ జీవితంలోకి ఇలా ఒక ఆధ్యాత్మిక గురువుని, ఒక కృష్ణుడిని ఎప్పుడైతే వాళ్ళు ఆహ్వానిస్తారో, ఎలా అయితే ఇక్కడ మూవీ మారిపోయింది కదా, ముందంతా భౌతికమైన మూవీ ఉంది, ఇప్పుడు కృష్ణ మూవీ స్టార్ట్ అయిందన్నమాట. అలా ఏంటంటే ఎప్పుడైతే భక్తులు భగవంతుడికి సేవ అనేది స్టార్ట్ చేస్తారో వాళ్ళు ఆత్మారాములు అవుతారనమాట. వాళ్ళు చాలా చక్కగా బాగా భగవంతుడికి సేవ చేస్తారు. అయితే ఇక్కడ పరాభవః అనే వర్డ్‌కి మీనింగ్ ఏంటంటే మనం ఈ భౌతిక ప్రపంచంలో ఎవరైతే సంతోషంగా ఉన్నారో, సంతోషంగా ఉన్నామని భావిస్తున్నారో వాళ్ళేంటి మాయలో కంప్లీట్‌గా ఇంకా తిరుగుతున్నారనమాట. మాయలోనే ఉన్నారు వాళ్ళింకా. ఎంత మనం సంతోషంగా ఉన్నాము అనుకుంటే అంత మాయలో ఉన్నట్టు. అది. ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ ఏం చెప్తున్నారంటే భౌతిక ప్రపంచం గురించి, ఆత్మపాతం గ్రహమందకూపం. ఎవరైతే ఈ గృహస్థ జీవనంలో ఉన్నారో వాళ్ళు దేనిలో ఉన్నట్టండి, అంధకూపంలో ఉన్నట్టు. అంటే డీప్ వెల్, డార్క్ వెల్‌లో ఉన్నట్టు. నుయ్యిలో ఉన్నట్టనమాట. అంధకూపం అంటే డార్క్‌గా ఉన్న, చీకటిగా ఉన్న నుయ్యిలో ఉన్నట్టు. ఆ నుయ్యిలో, చీకటి నుయ్యిలో ఉండి దానిలో మనం పడ్డామనుకోండి ఏమవుతుంది, ఎవరికీ కనిపించం, కొన్ని రోజులకి చచ్చిపోతామనమాట. అలాగే ఏంటంటే మన ఆధ్యాత్మిక ఈ ఈ భౌతిక ప్రపంచం అనే ఈ అంధకూపంలో మనం ఉండడం వల్ల ఏమవుతుందండి, మన ఆధ్యాత్మిక జీవితం అనేది చచ్చిపోతుందనమాట. దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకుంది. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ శ్లోక, రెండవ ప్రశ్న అన్నమాట పరీక్షిత్ మహారాజ్ నుంచి. హరే కృష్ణ.
భక్తులు నిక్కముగా ముక్త పురుషులే. ఓ బ్రాహ్మణోత్తమ, కనుక వారు సంసార వ్యవహారముల యందు సంలగ్నమయ్యేటి అవకాశము లేదు. ఉమ్. ఈ శ్లోకంలో ఏంటంటే భక్తుల గురించి చెప్తున్నారనమాట. మనకి భక్తి యొక్క ఇంపార్టెన్స్ గురించి ప్రభుపాదుల వారు భాష్యంలో చెప్తున్నారు. భక్తి మీద మనకి ఎవరికైతే ఇక్కడ 2 కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటి అంటే మనకి భక్తిలో మనం చాలా పురోగతి చెందుతూ ఉంటే ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే మన ఈ భౌతిక పరమైన భౌతిక విషయాల పట్ల మనకి ఆసక్తి అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. ఎవరికైతే భౌతిక పరమైన విషయాల పట్ల ఎక్కువ ఆసక్తి అనేది ఉంటుందో వాళ్ళకి భక్తి చేయడం అనేది చాలా చాలా కష్టంగా ఉంటుందన్నమాట. ఒక మాల జపం చేయమన్నా వాళ్ళు చేయలేరు. కృష్ణ అనే ఒక్కసారి గుడికి రండి, ఒక్కసారి అని అన్నా వాళ్ళు రాలేరు. ఎందుకంటే మనకి ఎన్ని అటాచ్‌మెంట్స్ అనేవి ఎంత ఎక్కువ ఉంటే మనం అంత భగవంతుడికి దూరం దూరం కాదు. అమ్మో! భక్తి వద్దొద్దొద్దు. వాళ్ళు నన్ను మార్చేస్తారు. చాలా మంది అంటూ ఉంటారు కదా! ఏం మార్చేస్తామండి? మన ఒరిజినల్ పొజిషన్‌లోకి మనల్ని తీసుకొని వెళ్తున్నారు. ఎవ్వరు మనల్ని మార్చేయడం లేదు. మనం మారిపోయాము. కానీ ఈ భక్తులనే వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ మనల్ని మన ఒరిజినల్ పొజిషన్‌లో పెడతారనమాట. నువ్వు ఈ ఆత్మ దేహం కాదు, ఆత్మవి, భగవంతుడి యొక్క సేవకుడివి అనే జ్ఞానాన్ని మళ్ళీ మనకి భక్తులిస్తారనమాట. అది. నెక్స్ట్ ఎవరైతే ఇక్కడ చాలా చాలా ఆనందంగా ఉన్నారో వాళ్ళకేమవుతుందంటే ఈ కుటుంబ జీవితంలో ఎవరైతే బాగా సంతోషంగా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారో కొంతమంది చెప్తారు. నేనెందుకు భక్తి చేయాలి? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే ఏంటి? చాలా మూర్ఖుడనమాట. చాలా మాయలో ఉన్నాడు. అలాంటి వాళ్ళు భక్తి చేయలేరనమాట. అంటే 2 నేను కొంతమంది అంటారు, నేను భక్తి చేస్తాను, కుటుంబం పట్ల నాకు చాలా ఆసక్తి ఉంటుందని. మనం జనరల్‌గా ఎవరైతే స్టార్టింగ్‌లో ఉంటారో వాళ్ళకి మనం ఇలాంటివన్నీ చెప్తూ ఉంటామనమాట. ఏమని మీరు భక్తి చేయండి, పర్వాలేదు 2 మేనేజ్ చేయండి, పర్వాలేదు. మీరు హరికృష్ణ మహామంత్ర చేయండి, వేరేది కూడా చేయండి అని జనరల్‌గా చెప్తూ ఉంటాం. ఎందుకంటే అది వదిలేయండి అంటే వాళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళు ఫీల్ అవ్వకుండా కొంత టైం వాళ్ళు హరే కృష్ణ మహామంత్ర చేస్తే, జపం చేస్తూ ఉంటే ఏమవుతుంది ఇంటర్నల్‌గా భగవంతుడు వాళ్ళకి జ్ఞానాన్నిస్తాడనమాట. నువ్వు చేసే దానికంటే ఇది బెస్ట్. ఇది మంచిది. ఎప్పుడు మనం ది బెస్ట్ తీసుకోవాలి. ఎందుకు చిన్న చిన్న రాళ్ళని ఏరుకునే బదులు ఎవరైనా మంచి వజ్రం ఇచ్చారనుకోండి, దాన్ని తీసుకోవడం మంచిది కదా! ఒకేసారి మనం ధనవంతులం అవుతాం. అలాగే ఏంటంటే భక్తి కూడా అలాంటిదే అన్నమాట. మిగతా ప్రాసెస్‌లన్నీ కూడా రాళ్ళు, రప్పలు లాంటివైతే భక్తి అనేది మనకి వజ్రాలు, వైడూర్యాలు లాంటివి. అది మనం గ్రాబ్ చేసుకోవాలి అవకాశం వచ్చినప్పుడు. అయితే ఇక్కడ ఇంత భక్తి చేసిన తర్వాత కూడా ఎందుకు పరీక్షిత్ మహారాజు ఈ రకంగా ఆహ్, మళ్ళీ గృహస్థాశ్రమంలోకి వెళ్తున్నారు ఇలా అన్నమాట. ఆహ్, ఇది సెకండ్‌ది. థర్డ్ శ్లోక ఎవరైనా చదవండి మాకు. ఎవరైనా కాదు ఇందాక చెప్పిన వాళ్ళు చదవండి. సారీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. దేవదేవుని పాదపద్మములను ఆశ్రయించిన మహాత్ములు వాని ఛాయ చేతనే పూర్తిగా సంతృప్తులై ఉందురు. వారి చిత్తము కుటుంబ సభ్యుల ఎడ ఆసక్తము కాదు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అయితే ఈ థర్డ్ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, అంటే ప్రీవియస్ ముందు క్వశ్చన్ అడిగారు కదా! ఈ 2, 3 శ్లోకాల్లో జస్టిఫికేషన్ ఇచ్చుకుంటున్నారు. భక్తిలో ఉన్నారు కదా! మరి అలాంటప్పుడు ఎందుకు అతను అలాగా మళ్ళీ ఈ భౌతిక గృహస్థాశ్రమంలోకి రావడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు? అంటే ఫస్ట్ అడిగిన క్వెషన్‌కి 2, 3 క్వెషన్స్ జస్టిఫికేషన్ ఇచ్చుకుంటున్నారు. ఎందుకు అతను అలా అడగాల్సొచ్చింది? దానికి బ్యాక్‌గ్రౌండ్ రీజన్ ఏంటి అంటే, భక్తిలోకొచ్చి ఉన్నవాళ్ళు గృహస్థాశ్రమంలో ఉండడం కష్టం కదా అని. అయితే ఇప్పుడు ఈ థర్డ్ శ్లోకంలో ప్రభుపాదుల వారి భాష్యంలో నితాయి పద కమల కోటి చంద్ర సుశీతల ఏచాయై జగత జుడాయి అని మనకి నరోత్తమ దాస్ ఠాకూర్ రాసిన కీర్తన ఉంది కదా! దాన్ని కోట్ చేశారనమాట. ఎందుకంటే మనకి భగవంతుడి కరుణా కటాక్షాలు మన మీద ఉన్నప్పుడు నిత్యానందుడి పాద పద్మాల ఛాయ లేకపోతే ఆయన గ్లాన్స్ అంటారు కదా! కంటి చూపు మన మీద ఉన్నప్పుడు మనకెలా ఉంటుందండి, ఈ భౌతిక ప్రపంచంలో మనం ఉన్నప్పటికీ కూడా ఎంతో చల్లగా ఉంటుందనమాట ఏసీలో ఉన్నట్టు. ఎందుకు? ఆయన వాళ్ళ చూపు, తర్వాత వాళ్ళ దయ, కరుణ అవన్నీ మన మీద ఉన్నప్పుడు మనకి భౌతిక ప్రపంచంలో ఎన్ని కష్టాలొచ్చినా అవన్నీ మనం ఇగ్నోర్ చేస్తామని కాదు. మనకవి పెద్ద కష్టాల్లాగా అనిపించదు. మనకు ఎన్నున్నా సరే మన మెయిన్ ఫోకస్ అనేది భగవంతుడి పాదపద్మాలు. వాటి మీద మనకు ఫోకస్ ఉంటుందనమాట. ఎంత ప్రాబ్లమ్స్‌లో ఉన్నా సరే మనకి చాలా హ్యాపీగా ఉండగలుగుతాం.
అది భక్తి యొక్క బ్యూటీ అన్నమాట. భక్తి చేయడం వల్ల. తర్వాత ఏది కూడా భగవంతుడి పాదపద్మాల నీడలో ఉన్నంత సేపు ఎలాంటి ఈ గృహస్థాశ్రమంలో ఉండే అట్రాక్షన్స్ కానీ, ప్రాబ్లమ్స్ కానీ ఏవి కూడా మనల్ని భగవంతుడి నుంచి దూరం చేయలేవన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏంటంటే, ఈ భగవంతుడి ఆశ్రయంలో ఉండడం అనేది మనకి హయ్యర్ టేస్ట్ అన్నమాట. ఇప్పుడు మనకి చిన్న పిల్లలు ఎవరైనా చాక్లెట్‌లు ఎక్కువ తింటున్నారనుకోండి, మనం ఏం చేస్తాం దానికి బదులు వాళ్ళకి అంతకంటే ఇంకా నచ్చింది ఏమైనా ఉంటే అది ఇస్తామన్నమాట. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు ఇది వదిలేస్తారన్నమాట. సపోజ్ ఎవరైనా చిన్న పిల్లలకి బాగా కొంతమంది పిల్లలు చిన్నప్పుడు ఏం చేస్తారు, చిన్న చిన్న టాయ్ కార్స్‌తో అలాంటి వాటితో ఆడుతూ ఏవేవో సౌండ్‌లు చేస్తూ ఆడుకుంటూ ఉంటారు. అలాంటి పిల్లలకి మనం నిజమైన సైకిల్ కొనేసి ఇచ్చామనుకోండి చిన్నది, వాడు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కొన్ని రోజులయిన తర్వాత వాళ్ళు మళ్ళీ కొంచెం పెద్ద సైకిల్ తొక్కడానికి వీలుగా ఉండేటప్పుడు మనం అదిస్తే, దాన్ని వాడుకొని దాంతో ఇంకా సంతోషపడతారనమాట. నెక్స్ట్ బైక్ కొనిస్తాం. నెక్స్ట్ కారు ఇలాగా. అంటే ఏంటి, మనం హయ్యర్ టేస్ట్ ఇస్తున్నప్పుడు లోయర్ టేస్ట్ తగ్గిపోతూ ఉంటుందనమాట. ఇక్కడ హయ్యర్ టేస్ట్ ఏంటంటే భగవంతుడి యొక్క భక్తి. ఎప్పుడైతే భక్తి మార్గంలోకొస్తారో అప్పుడు వాళ్ళకి భౌతిక విషయాలు అనే ఆ లోయర్ టేస్ట్ అనేది స్లోగా పోతుందనమాట. ఒకేసారి ఎవ్వరికీ పోదు కదండీ! ఇప్పుడు సడెన్‌గా చిన్నపిల్లలు చిన్న బొమ్మ కార్లతో ఆడే పిల్లలకి మనం అది లాగేసి నేను కారిస్తాను, నువ్వు కార్ డ్రైవ్ చేసుకొని రోడ్డు మీద వెళ్ళు అంటే అది మీనింగ్‌లెస్ అన్నమాట. ఎప్పుడైతే వాళ్ళకి ఆ ఏజ్ వస్తుందో అప్పుడు వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు. అలాగే ఏంటంటే మనకి ఎప్పుడైతే ఆ హయ్యర్ టేస్ట్ వస్తుందో ఈ లోయర్ టేస్ట్ అనేది పోతుందన్నమాట. అది. నెక్స్ట్ 4థ్ శ్లోక చదవండి మాతాజీస్. ఫోర్త్ క్వెషన్ ఇప్పుడు పరీక్షిత్ మహారాజ్ అడుగుతున్నది. ఎవరండి 4థ్ శ్లోక? భాగ్యలక్ష్మిని మాతాజీ. హరే కృష్ణ. దండత్ ప్రణామాలు. దండవత్ ప్రణామం. రాజు ఇంకను ఇట్లు పలికెను, బ్రాహ్మణోత్తమ, భార్యాపుత్ర గృహాదుల ఎడ అమితాసక్తుడైన ప్రియవ్రతునికి కృష్ణ భక్తి యందు సర్వోత్కృష్టమును అమోఘమును అగు పూర్ణత్వమును బడియుట ఎట్లు సాధ్యమయ్యానని నాకు గొప్ప సందేహం కలుగుతున్నది. థ్యాంక్ యూ సో మచ్ మా చూసినందుకు. దండత్ ప్రణామాలు. ఫస్ట్ క్వెషన్ లో ఏమడిగారండి, అతను గృహస్థాశ్రమంలోకి అంత భక్తి చేసి మళ్ళీ గృహస్థాశ్రమంలోకి రావడం ఏంటి అని అడిగారు ఫస్ట్ది. సెకండ్దేమో దానికి కంటిన్యూషన్ లాంటిది అనమాట. ఓకే, వచ్చారు గృహస్థాశ్రమంలో ఉండి మళ్ళీ ఆయన పూర్ణత్వాన్ని ఎలా పొందారు అని దానికి కంటిన్యూషన్ క్వెషన్ ఫోర్త్ దానిలో అడుగుతున్నారు అనమాట. అయితే దీనిలో ఏం చెప్తున్నారంటే, మనకి ఈ ఎవరైనా సరే గృహస్థాశ్రమంలో అంటే మనకి ఒక ఇది చదవడం వల్ల ఈ శ్లోక చదివితే అంటే ఎవరైతే భక్తిలో ఇప్పుడు ఆల్రెడీ మనం చాలా ఇలాంటి విషయాలు విన్నాం కాబట్టి ఓకే. ఎవరైతే భక్తిలోకొస్తారో కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ శ్లోకాన్ని చదివితే వాళ్ళకొక కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట. ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి. అటు గృహస్థాశ్రమాన్ని, తర్వాత ఇటు భక్తిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి అనేది చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఈ భక్తి మార్గంలోకి వస్తారో వాళ్ళకి ఏమవుతుందంటే ఇప్పుడు మనకి మనం ఇంటి బాధ్యతలు తీసుకున్నా ఏం చేయాలి? ఎలాగ మనం అందరం ఎలా చేస్తున్నాం భక్తి అనేది సేమ్ ఇక్కడ అలాంటిదే అన్నమాట. ఏంటంటే మనం ప్రతిదానికి మనం ఏదైనా యాక్టివిటీ చేసేటప్పుడు మనల్ని మనం సెంటర్ పెట్టుకొనో, లేకపోతే మన ఇంద్రియ తృప్తి కోసమో చేస్తే అదేమవుతుంది, మెటీరియల్ కాన్షియస్‌నెస్ అవుతుంది. అంటే ఏంటి, భౌతికమైన చైతన్యం అవుతుందన్నమాట. అదే మనల్ని రిమూవ్ చేసి కృష్ణాని పెట్టామనుకోండి, ఏమవుతుంది సేమే అంతా మనం చేసే పని సేమే. మనం మామూలుగా ఏదో దీపం పెట్టేసిన బదులు భక్తితో భగవంతుడికి ఇష్టమైనట్టు దీపం పెట్టడం. తర్వాత అనుకున్న ప్రతీది కూడా మనం భగవంతుడి ప్రీత్యర్థం చేయడం. చేసిన ప్రతి పని కూడా ఇంకేముందండి, మనం అవే పనులు చేస్తున్నాం. మనం ఏం పని మార్చేయలేదు. రోజు వంట చేస్తున్నాము. ఈరోజు కూడా భక్తిలోకొచ్చాక మనం వంటే చేస్తున్నాము. ఇంతకుముందు మన పిల్లల్ని చూసుకున్నాం. ఇప్పుడు కూడా మనం పిల్లల్ని చూసుకుంటున్నాం. ఇంతకుముందు ఆఫీస్‌లకెళ్ళాం. ఇప్పుడు వెళ్తున్నాం. అవే చేస్తున్నాము. కాకపోతే ఏంటి, కృష్ణాని పెట్టాం. మనల్ని మనం పక్కకు తోసుకొని కృష్ణాని సెంటర్‌లో పెట్టి చేస్తున్నాం అంతే. అదే మనకి ఆధ్యాత్మిక చైతన్యం, కృష్ణ చైతన్యం అన్నమాట. అయితే ఎప్పుడైతే మనకి మన ఇంద్రియ తృప్తి కోసం కాకుండా భగవంతుడి తృప్తి కోసం మనం చేస్తామో అప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతుంది, మనం కృష్ణ భక్తిలో మనం ఈజీగా వెళ్ళగలుగుతాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ పూర్ణత్వాన్ని ఎలా పొందారు అని పరీక్షిత్ మహారాజ్ సుఖదేవ్ గోస్వామిని అడిగితే
5th, 6th శ్లోకాల్లో సుఖదేవ గోస్వామి ఆన్సర్ చెప్తున్నారనమాట. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను, నీవు పలికినది సత్యమే. బ్రహ్మదేవుని వంటి మహనీయులచే ఉత్తమ శ్లోకములందు కీర్తించబడు భగవానుని మహిమలు మహాభక్తులకు మరియు ముక్త పురుషులకు పరమ ప్రియములై ఉండును. భగవచ్చరణార విందముల అమృతమయ ముఖరందములకు ఆకర్షితుడైన వాడు, భగవన్మహిమలయందే సదా లగ్నమైన మనస్సు కలిగిన వాడు అగు మనుజుడు కొన్ని మార్లు కొన్ని అంతరాయములచే నిరోధింపబడినను తాను పొందినట్టి మహోన్నతమగు స్థానమును ఏనాడును విడవడు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. దీనిలో ఒక ప్రభుపాదుల వారి దీనిలో అంటే ఈ శ్లోకం ట్రాన్స్లేషన్ లో ఆ లాస్ట్ లైన్ చూస్తే ఏమర్థం అవుతుందంటే, భగవన్ మహిమల యందే సదా సంలగ్నమైన మనస్సు కలిగిన వాడు అగు మనుషుడు కొన్ని మార్లు కొన్ని అంతరాయములచే నిరోధింపబడినను తాను పొందినట్టి మహోన్నతమగు స్థానమును ఏనాడును విడువడు. ఇది మనకి కాన్ఫిడెన్స్ ఇస్తుంది అనమాట ఈ శ్లోకం కదండి. ఒక్కొక్కసారి ఈవెన్ మనకి భక్తి జీవితంలో కూడా ఎలా జరుగుతుందంటే, జనరల్ గా ఈ రెండు అనేవి రెండు సెపరేట్ బోట్లు లాంటివి అనమాట. బోట్స్ లాంటివి, నౌకలు, పడవలు లాంటివి. ఒకటి ఆధ్యాత్మిక జీవితం, ఇంకొకటి ఏమో భౌతిక జీవితం అనమాట. రెండు దానిలో నేను కాలేస్తాను అంటే అవ్వదు. భౌతిక జీవితంలో మన ఆధ్యాత్మిక జీవితాన్ని రెండు కలిపి మనం వెళ్ళాలన్నమాట. అయితే కృష్ణ భక్తిలో ఉండేవాళ్ళు ఏమవుతుందండి, వాళ్ళకి లౌకిక జీవితం మీద ఆసక్తి అనేది ఉండదు. లౌకిక జీవితంలో ఉండే వాళ్ళకి కృష్ణ భక్తి మీద ఆసక్తి అనేది ఉండదు. ఆసక్తి ఉండదు అని చెప్పేసి ముందు శ్లోకాలు అన్నారు కదా, దానికి ఈయన చెప్తున్నారు అనమాట. ఉండదు, నిజమే, అది నేను కూడా ఒప్పుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా ఇలాంటి గ్యాప్స్ అనేవి వచ్చినప్పుడు, మనం భక్తి కంటిన్యూస్ గా చేస్తున్నాము, మధ్యలో ఏదో బ్రేక్ వచ్చింది, అది కారణం ఏదైనా అవ్వచ్చు. మన మైండ్ డీవియేట్ అవ్వచ్చు, లేకపోతే మనకి ఏదైనా అపరాధాలు చేయడం వల్ల కొన్నిసార్లు ఆ డీవియేషన్స్ అనేవి వస్తాయన్నమాట. అలా డీవియేషన్స్ వచ్చినప్పుడు ఆ గ్యాప్ అనేది మొత్తం భక్తి అనేది నశింపజేయదు. కొంచెం మనం బ్రేక్ పడుతుంది అంతే. బ్రేక్ పడిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ మనకి భగవంతుడు హెల్ప్ లేకపోతే వేరే డివోటీస్ హెల్ప్ మనం తీసుకొని, లేకపోతే అపరాధానికి మళ్ళీ మనం చేసిన అపరాధాల నుంచి మనం బయటపడి కంటిన్యూ చేసుకుంటే భక్తి అలా కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ ప్రభుపాదుల వారు భాష్యంలో 2 రకాల ఆటంకాల గురించి చెప్తున్నారు. ఒకటి ఏంటి అంటే వైష్ణవ అపరాధం అనమాట. ఎప్పుడు మనకి బ్రేక్ పడుతుంది, భక్తి జీవితంలో బ్రేక్ ఎప్పుడు పడుతుందంటే, ఒకటి మనం వైష్ణవ అపరాధం చేసినప్పుడు అనమాట. ఎందుకు చైతన్య మహాప్రభు ఏం చెప్పారండి, ఇది చేయడం అంటే ఈ భక్తి చేయడం అనేది మనకి ఇది వైష్ణవ అపరాధం అనేది మ్యాడ్ ఎలిఫెంట్ అఫెన్స్ అంటారు. మదం ఎక్కిన ఏనుగుని వదిలితే అది ఏం చేస్తుందంటే, మొత్తం ఎంతో అందంగా ఉన్న గార్డెన్ మొత్తాన్ని కూడా పాడు చేసేస్తుంది కదా. అలాగే ఏంటంటే ఈ మదం ఎక్కిన ఏనుగు ఏ రకంగా అయితే చేస్తుందో, ఈవెన్ మన భక్తి జీవితం కూడా అలాగే పాడైపోతుంది అనమాట. అందుకే వైష్ణవ అపరాధాలు చేయకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. అయితే ఇంకొకటి ఏంటి అంటే, కొన్నిసార్లు భగవంతుడు మనకి మన భక్తి జీవితంలో కొంచెం బ్రేక్ ఇస్తాడనమాట. బ్రేక్ ఇస్తే ఏమవుతుంది, బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం వస్తాం కదా, అప్పుడు ఇంకా స్ట్రాంగ్ గా అయ్యి వస్తాం. లేకపోతే భగవంతుడు కొన్ని ఏవో లీలలు చేయాలనుకుంటారు ఆయన భక్తుల ద్వారా. అయితే ఇప్పుడు మనం మ్యాడ్ ఎలిఫెంట్ అఫెన్స్, ఈ వైష్ణవ అపరాధం గురించి చెప్పుకునేటప్పుడు మనకి ఎగ్జాంపుల్స్ కొన్ని ఉన్నాయి కదా. అందులో ఒకటి ఏంటంటే, జయ విజయులు కూడా వాళ్ళు ఇది జయ విజయులది లీల అనమాట. భగవంతుడి ఇచ్చ ప్రకారం జరిగింది. ఏంటి, భగవంతుడు ఆయన డివోటీస్ తో ఫైటింగ్ చేయాలనుకుంటారు. అందుకనే ఏం చేస్తారండి, ఆ ఎంటైర్ సిచ్యుయేషన్ ని క్రియేట్ చేశారనమాట. క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళు ఈ 9 కుమారులతో శపించబడతారు. నెక్స్ట్ భగవంతుడేమో దానికి 7 జన్మలు మీరు నాకు మిత్రులుగా అయినా ఉండాలి, లేదా 3 జన్మలు శత్రువులుగా అయినా ఉండాలి అని చెప్తే, వెంటనే జయ విజయులు ఏమంటారు, 7 సంవత్సరాలు మీకు దూరంగా ఉండడం మా వల్ల కాదు, దానికి బదులు 3 సంవత్సరాలు శత్రుత్వం బెటర్ అని దానికి ఒప్పుకొని, వాళ్ళ తర్వాత భగవంతుడు అంటే ఇక్కడ వాళ్ళు భక్తిలో ఉండి సేవలో చక్కగా వెళ్తున్నారు, సడన్ గా బ్రేక్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటి, భగవంతుడి ఇచ్చ, భగవంతుడు ఫైటింగ్ చేయాలనుకుంటారు, అందుకనే ఆ సిచ్యుయేషన్ లో పెట్టారనమాట. నెక్స్ట్ ఇలాగా ఈ మనం భక్తి జీవితంలో కూడా చూస్తూ ఉంటాం అనమాట. కొంతమంది కొన్నిసార్లు చాలా ఫాస్ట్ గా వెళ్తూ ఉంటారు, సడన్ గా బ్రేక్ వస్తుంది. అంటే ఏంటి, వాళ్ళు ఏవో అపరాధాలు చేశారనమాట. అపరాధాలు చేస్తే ఏమవుతుంది,
మన భక్తి జీవితం చాలా వరకు పాడైపోతుంది. మనకి ఎగ్జాంపుల్ ఎవరు, ప్రభుపాదుల వారు బిల్వమంగళ ఠాకూర్ గురించి చెప్పారు. ఈ బిల్వమంగళ ఠాకూర్ ఏం చేశారంటే ఆయన పూర్వజన్మలో మంచి వైష్ణవుడు. కానీ ఆయన భక్తిలో పడిపోవడం వల్ల నెక్స్ట్ జన్మలో ఏమైంది, వేశ్యాలోలుడు అయిపోయాడనమాట. వేశ్యాలోలుడు అవ్వడం వల్ల ప్రతిరోజు వర్షం పడుతుంటే ఒక పామును పట్టుకొని తాడు అనుకుని దాని సాయంతో గోడలు ఎక్కడాలు ఇంకా చాలా చాలా చేస్తాడనమాట ఆయన, జస్ట్ ఒక వేశ్యని కలవడానికి. పెద్ద కుండపోతగా వర్షం కురుస్తూ ఉన్నప్పుడు. అయితే అప్పుడు ఆ వేశ్య ఇచ్చిన జ్ఞానం అతను తీసుకుంటాడు, మళ్ళీ అతను మంచి భక్తుడు అవుతాడు అనమాట. అంటే పూర్వజన్మలో చేసి ఆపేసింది మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అలా ఏంటంటే అంటే ఇక్కడ ప్రభుపాదుల వారి భాష్యంలో మనకి ఇంకొంత కాన్ఫిడెన్స్ వచ్చే విధంగా ఎలా ఇచ్చారంటే 100% అయితే మన భక్తి జీవితం అనేది పాడైపోదు అనమాట. శుద్ధ భక్తులకి ఏంటంటే, మంచి భక్తులకి 100% అయితే పాడవదు. కానీ మనం కంటిన్యూస్ గా అదే చేస్తూ వైష్ణవ అపరాధమే చేస్తూ రీసెంట్ గా కొన్ని టెంపుల్స్ లో కానీ కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ మాతాజీ లాస్ట్ క్లాస్ లో కూడా నేను చెప్పాను అనమాట. మాతాజీలు ఎక్కువ పడిపోవడానికి అవకాశం ఉంది. ఎందుకు, మనకు మాట్లాడే అలవాటు ఎక్కువ, మాట్లాడకుండా ఉండలేరు మాతాజీలు. దానివల్ల ఏమవుతుందండి, ప్రజల్పు ఎక్కువైపోతుంది. ప్రజల్పు ఎక్కువైతే అనవసరమైన విషయాలని మాట్లాడతాం. అందుకే భక్తి జీవితంలో ప్రభుజీలు ఎక్కువ టైం తీసుకొని వస్తారు. వన్స్ వాళ్ళు వచ్చిన తర్వాత చాలా సిన్సియర్ గా సీరియస్ గా అవుతూ వాళ్ళు చాలా ఫాస్ట్ గా ప్రోగ్రెస్ అవుతారు. అదే మాతాజీల దగ్గరికి వచ్చేసరికి మనం చాలా సున్నిత స్వభావంగా ఉంటాము, చాలా ఫాస్ట్ గా భగవంతుడిని యాక్సెప్ట్ చేస్తాం. కానీ ఏమవుతుంది, మన ప్రోగ్రెస్ అనేది బ్రేక్ గా ఉంటుంది. ఎందుకు అంటే ప్రాబ్లం ఇదే అన్నమాట. ప్రజల్ప అనేది జీరో చేసేయాలి. అస్సలు మనం టెంపుల్కి వెళ్ళాము అంటే వేరే వాళ్ళు ఏదో మాట్లాడుకున్నా మనం వాటి గురించి పట్టించుకోకూడదు అనమాట. అది ఏ విషయమైనా అవ్వచ్చు, వేరే డివోటీస్ గురించి అవ్వచ్చు, మన టెంపుల్ మేనేజ్మెంట్ గురించి అవ్వచ్చు, లేకపోతే మన కింద ఉన్న డివోటీస్ ని కూడా మనం ఏమీ అనకూడదు అనమాట. అది చాలా, ఎందుకంటే ఈ రోజు వాళ్ళు మనకంటే ఇప్పుడు స్టార్ట్ చేశారని మనకు కనిపిస్తుంది. నేను ఎప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. ఇప్పుడు రన్నింగ్ రేస్ జరుగుతున్నప్పుడు కొంతమంది 4th రౌండ్ లో ఉంటారు, కొంతమంది ఫస్ట్ రౌండ్ లో ఉండొచ్చు. ఇద్దరు ఒక పాయింట్ లో కలుసుకున్నప్పుడు ఎలా అనిపిస్తుందంటే ఇద్దరం ఒకే పొజిషన్ లో ఉన్నాం కదా అని అనుకుంటాం. కానీ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. వాళ్ళు 4th రౌండ్ లో ఉన్నారు, మనం ఫస్ట్ రౌండ్ లో ఉన్నాం. సేమ్ ఇక్కడ భక్తికి కూడా అప్లై అవుతుంది అనమాట. మనకంటే కిందన ఉన్న భక్తులు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేసినట్టు మనకు కనిపిస్తుంది. వాళ్ళ ప్రోగ్రెస్ చూస్తే చాలా ఫాస్ట్ గా వెళ్తారనమాట. కారణం ఏంటంటే ప్రీవియస్ జన్మలో స్టార్ట్ చేశారు వాళ్ళు. అందుకే మనకంటే కిందన ఉండే డివోటీస్ ని, పైన ఉండే డివోటీస్ ని కానీ, మనతో సమానంగా ఉండే డివోటీస్ తో కూడా మనం ఎప్పుడు వాళ్ళలో అపరాధాలని, ఈ తప్పులున్నాయి, ఈ లోపాలు ఉన్నాయి అని మనం పొరపాటున కూడా మాట్లాడకూడదని. మనకు అనవసరం కదా. అందరం ఇక్కడ హాస్పిటల్లో పేషెంట్లు లాంటి వాళ్ళం. అందరికీ రోగం ఉంది, ఎక్కువ తక్కువ, కొంతమందికి బాగా ముదిరిపోయింది, కొంతమందికి జస్ట్ కొంచెం ఉందన్నమాట. ఒకవేళ మనం కొంచెం ఉండే స్టేజ్ లో ఉన్నాం అనుకోండి, ఫాస్ట్ గా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. అంతేకాని ఇక్కడే కూర్చుని వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు అనుకుంటే టైం వేస్ట్ మనకది. అలా ఈ వైష్ణవ అపరాధం విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎవరిని భగవంతుడి ఇచ్చ, ఈ రెండింటి జీవితంలో కొన్ని చిన్న చిన్న బ్రేక్స్ పడతాయి. బ్రేక్స్ పడినప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ ఎలర్ట్ అయ్యి భగవంతుడిని ఇంకా స్ట్రాంగ్ గా పట్టుకుని మన భక్తి మనం ముందుకు చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ ఇంకా 6th శ్లోక అండి, చదవండి మాతాజీ. ఎవరైనా నెక్స్ట్ ఎవరు చదవాలో చదవండి. కృష్ణ మాతాజీ దండత్ ప్రణం. హరే కృష్ణ మాతాజీ దండత్ ప్రణం. స్వామి పలుకసాగెను. రాజా తన గురువగు నారదుని పాదపద్మ సేవచే ప్రియవ్రతుడు మహాభాగవతుడయ్యెను. ఆ విధముగా అతడు పరమార్థ జ్ఞానమున పరిపూర్ణత్వమును బడసెను. అట్టి జ్ఞానమును గూడిన వాడై అతడు ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక విషయ చర్చలోనే నెలకొని ఉండి తన దృష్టిని దేనిపైనకు మళ్లింపలేదు. అప్పుడు అతని తండ్రి ప్రపంచ పాలనా బాధ్యతను స్వీకరింపుమని పలికెను. శాస్త్ర సూచితమైనట్లు అది అతని ధర్మమని నచ్చచెప్ప యత్నించెను. అయినను ప్రియవ్రతుడు వాసుదేవునే సదా స్మరించుచు భక్తియోగమును నెలకొని తన ఇంద్రియములనన్నింటినీ ఆ దేవదేవుని సేవలో నియుక్తము కావించి ఉన్నందున తండ్రి ఆజ్ఞ జవదాట రాని దయ్యును దానిని సమ్మతింపలేదు. ఆ విధముగా ప్రపంచ పాలనా బాధ్యతను స్వీకరించుట చేత తన భక్తి త్రోవ తప్పదా అనేది ప్రశ్న అతని చిత్తమున ఉదయించెను. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏమంటున్నారంటే
మన ఇక్కడ స్వయంభూవమ్మను తర్వాత వచ్చి చెప్పినా సరే ప్రియవ్రతుడు ఒప్పుకోలేదన్నమాట. ఎందుకని? అతనికి అదే భక్తి జీవితంలో ఎక్కడ పడిపోతానో, ఈ గృహస్థాశ్రమంలోకి మళ్ళీ వెళ్తే మళ్ళీ ఎక్కడ అనవసరంగా ఇబ్బంది అవుతుంది కదా! భక్తి అనేది చేయడం కష్టమైపోతుంది. ఇప్పుడు చూస్తే ఒకసారి నేను ఈ పాయింట్ ఇంతకుముందు కూడా చెప్పాను, మీలో ఎంతమంది గుర్తుందో తెలీదు. కానీ ఒకసారి ఒక సీనియర్ డివోటీ క్లాస్‌లో చెప్పారనమాట. భార్యాభర్తలు ఇద్దరూ భక్తి చేస్తే ఏమవుతుందండి, చాలా ఫాస్ట్‌గా గ్రో అవుతారు కదా! చాలా ఫాస్ట్‌గా భక్తిలో చాలా ముందుకెళ్తారనమాట. ఒకవేళ ఎవరో ఒకళ్ళే చేస్తున్నారనుకోండి, వాళ్ళు ఏమవుతారంటే శుద్ధ భక్తులవుతారు అని ప్రభుజీ చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇద్దరు చేస్తున్నారనుకోండి, నిజంగానే 100% ఇద్దరు ఏదో వైఫ్, హస్బెండ్ అన్నాక కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవో వచ్చినా మళ్ళీ దేవుడికి సేవ అనేది ఇంపార్టెంట్ కదా! అందుకే ఏమవుతుంది, వాళ్ళు మళ్ళీ కలిసిపోయి వాళ్ళ భక్తి అలా కంటిన్యూ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ప్రోగ్రెస్ బాగా అవుతారు. ఎందుకంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇన్‌స్పైర్ అవుతూ ఉంటారు. ఇద్దరు కలిసి చదువుకోవచ్చు. ఇద్దరు కలిసి అన్ని భక్తి చేయొచ్చు. కాబట్టి వాళ్ళకి బానే ఉంటుంది. అదే ఒక్కళ్ళే చేస్తున్నారనుకోండి, అప్పుడేమవుతుంది, భగవంతుడి మీద డిపెండెన్సీ అనేది పెరుగుతుందనమాట. మనకి అది చాలా ఇంపార్టెంట్. భగవంతుడి మీద మనం డిపెండ్ అవ్వాలి. మనం ఎంత ఎక్కువ డిపెండ్ అయితే మనకి నమ్మకం అనేది పెరుగుతుందనమాట. ఆయన రెసిప్రొకేట్ చేస్తూ ఉంటాడు గదా! దానివల్ల మనకేమవుతుంది, భగవంతుడి మీద నమ్మకం చాలా వరకు పెరుగుతుంది కాబట్టి మనం శుద్ధ భక్తులు అవ్వడానికి అవకాశాలు ఎక్కువుంటాయి. అయితే ఇంకా ఈ శ్లోకాలు ముక్తాత్ముడైన మహాభక్తుడు లక్షణం లౌకిక విప్లవం అని ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. ఇది మనకు కూడా బాగా సూట్ అవుతుందనమాట. వాళ్ళకి పిల్లలున్నా పిల్లల్ని ఎలా చూస్తారండి? అంటే అటాచ్‌మెంట్లు పెట్టేసుకొని అలా కాకుండా నా బాధ్యత. నాకు భగవంతుడు ఈ పిల్లల్ని ఇచ్చారు. సో, నేను వాళ్ళని భక్తులుగా తయారు చేయాలి కాబట్టి అతను ఎంతవరకు ఆ భక్తుడు ఎంతవరకైతే ఎఫర్ట్ పెట్టగలరో అంతవరకు పెడతారనమాట. భార్యతో భర్త కానీ, లేకపోతే భర్త అయితే భార్యతో కానీ చాలా చక్కగా కేరింగ్‌గా చూసుకుంటూ వాళ్ళకి కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేస్తూ అండ్ భక్తిలో ఇది చాలా అవసరం అండి. ఎందుకంటే మన ఫ్యామిలీని మనం సరిగ్గా చూడలేకపోతే భగవంతుడు ఎలా మనల్ని తీసుకుంటాడు అనేది సెకండరీ. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భక్తిని మనం కంటిన్యూ చేయడానికి కూడా మనం చాలా స్ట్రగుల్ అవ్వాల్సొస్తుంది. అందుకే ఏం చేయాలి, మన ఇంట్లో మన భక్తి ద్వారా మనం ఎప్పుడూ కూడా గొడవలనేవి జరగకుండా మనం చూసుకోవాలి. భక్తిలోకి వచ్చాము అంటేనే మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం అన్నమాట. లేకపోతే ఏమవుతుంది, మన బాధ్యతలు సరిగ్గా చేయకపోతే మనమే వాళ్ళకి బ్లాక్ అన్నమాట. ఎప్పటికైనా వాళ్ళు భక్తి జీవితంలోకి రాకపోవడానికి కారణం మనం అవుతాం. తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే భక్తి సాధన అనేది సరిగ్గా జరగదు. ఈ చాంటింగ్ చేస్తున్నప్పుడు గొడవలే గుర్తుకొస్తాయన్నమాట. మనం భగవంతుడికి మంగళారతి చేస్తున్నప్పుడు మనం అన్ని చేత్తో తిప్పుతూనే ఉంటాం. కానీ మన మైండ్ కృష్ణుడి మీద ఉండదన్నమాట. ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. ఇవన్నీ జరగకుండా మన భక్తి బాగా వాళ్ళని ఉద్ధరిస్తామో లేదో కానీ మనం ముందు ఫస్ట్ మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. మన మైండ్ కరెక్ట్‌గా పెట్టుకొని. లేకపోతే ఏమవుతుందండి, మన భక్తి కూడా చాలా కష్టమైపోతుంది. ఇది చాలా మనకి గృహస్థులకి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. మనం గుర్తుపెట్టుకోవాలి. పెద్ద పెద్ద విషయాలు చెప్పడం కాదు. ముందు మనం బేసిక్స్ అనేవి స్ట్రాంగ్‌గా ఉంచుకోవాలి. మన వాల్యూస్‌ని వాటిని మనం స్ట్రాంగ్‌గా ఉంచుకుంటే భక్తి మనము చేయగలుగుతాం. మనల్ని చూసి ఇంకో 10 మంది ఇన్‌స్పైర్ అయ్యి వాళ్ళకి రావాలనిపిస్తుంది. భక్తి చేస్తూ కూడా మనం ఆ పాత లక్షణాల్ని ప్రజల్ప చేసుకోవడం, అబద్ధాలు చెప్పడము, తర్వాత వేరే వాళ్ళని ఏదో మోసం చేయడము, ఇలాంటివన్నీ చేస్తున్నాం అనుకోండి, మన పని నుంచి మనం తప్పించుకోవడం, ఇలాంటివన్నీ చేస్తే అవతల వాళ్ళు ఎప్పటికి కూడా భక్తిలోకి రారు. అది మనం బాగా అర్థం చేసుకోవాలి. అఫ్‌కోర్స్ ఎవరైనా రావడానికి మనం కొంతమంది ఉంటారు. ఎలా అంటే మీరు నీ వల్లే నేను భక్తి చేయట్లేదు. చూడు నువ్వు భక్తి చేసి కూడా నువ్వెలా ఉన్నావో, నీలాగా నాకు అలా ఇష్టం లేదు. నువ్వు నటిస్తున్నావు. నిన్ను చూస్తే నాకలా వద్దు. నేను నీలాగా ఉండకూడదనుకుంటున్నాను అనేసి తప్పించుకోవడానికి చూస్తారు. అది వేరే కేటగరీ. కానీ ఏంటంటే మన బిహేవియర్ ముందు బాలేదనుకోండి, అప్పుడు అవతల వాళ్ళు ఓకే. భక్తిలోకొచ్చినా ఇలాగే ఉంటారనమాట జనాలు. మరింకెందుకు రావాలి అనేసి వాళ్ళు రావడం మానేస్తారు. అది. నెక్స్ట్ ఇంకా హరే కృష్ణ మాతాజీ ఎన్నో శ్లోకం మాతాజీ? 5వ స్కందము 1వ అధ్యాయం 7వ శ్లోకం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను,
ఈ విశ్వమునందు తొలిజీవి పరమ శక్తిమంతుడకు దేవత బ్రహ్మదేవుడే. విశ్వకల్పాలము అభివృద్ధికి బ్రహ్మయే బాధ్యుడు. దేవదేవుని నుండియే నేరుగా జన్మించిన అతడు విశ్వ సృష్టి ప్రయోజనము నెరిగి ఉన్నందున సమస్త విశ్వము యొక్క సంక్షేమమునకే పనిచేయును. అట్టి పరమశక్తిమంతుడకు బ్రహ్మ స్వపార్షదులను మూర్తిభవించిన వేదములను గూడి తన లోకము నుండి ప్రియవ్రతుడు ధ్యానం ఆచరించు స్థానమునకు ఎంతెంచెను. హరే కృష్ణ మాత దండ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామం. అయితే 8, 9, 10 కూడా చదివేద్దామండి. ఒక్క నిమిషం చదివే ముందు చూశారు కదండి, ఫస్ట్ 4 శ్లోకాల్లో పరీక్షిత్ మహారాజు అడిగిన ప్రశ్నలకి 5, 6 శ్లోకాల్లో సుఖదేవ గోస్వామి చెప్పారు. ఏం ఆన్సర్ ఇచ్చారండి? అది చేస్తూ కూడా ఇది చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి అటాచ్మెంట్స్ అనేవి ఉండకూడదు. డ్యూటీ బౌండెడ్ గా ఉండి మన కర్మలన్నీ మనం చేసుకుంటే మనం రెండింటిని బ్యాలెన్స్ చేయొచ్చు. మన అటాచ్మెంట్ అనేది కృష్ణుడితో ఉండాలి. మన పిల్లల్ని, భార్యని, మిగతా కుటుంబ సభ్యుల్ని మన ప్రేమతో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ ప్రీచింగ్ చేయడము అంటే ప్రచారం చేయడం అంటే ఓన్లీ క్లాసులు చెప్పడం, లెక్చర్లు ఇవ్వడం కాదండి. మెయిన్ నిన్నే మాకు ఒక క్లాస్ లో ఒక సీనియర్ డివోటీ చెప్తున్నారనమాట. ప్రచారం అంటే అర్థం ఏంటి? వేరే వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. లెక్చర్లు ఇచ్చినప్పటికీ కూడా, మనం క్లాసులు చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళని మనం బాగా చూసుకుంటేనే మన ప్రేమ చూసి వాళ్ళు మన వైపుకి వస్తారు తప్ప, ఏంటంటే భౌతిక ప్రపంచంలో కూడా వాళ్ళు ప్రేమను పొందుతూ ఉంటారు. కానీ అక్కడేంటి ప్రతీదీ కూడా కంటామినేటెడ్ అన్నమాట. ఇప్పుడు భక్తులు ఉన్నారనుకోండి, మనం ఎవరైనా కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళ మీద మనం చూపించే ప్రేమ మనం వాళ్ళ నుంచి మనం ఏం ఆశిస్తాం చెప్పండి? వాళ్ళు కూడా భక్తిలోకి రావాలి అనుకుంటాం కానీ వీళ్ళు నాకేమైనా డబ్బులు ఇవ్వాలనో, లేకపోతే వీళ్ళు నాకు అవసరమైనప్పుడు వీళ్ళు హెల్ప్ చేయాలి. ఆ ఇంటెన్షన్‌తో డివోటీస్ ఎప్పుడైనా వేరే వాళ్ళకి సేవ చేస్తే, అది అవతల వాళ్ళకి అదే రకంగా వెళ్తుందనమాట. దానివల్ల ఏమవుతుంది? భక్తిలో వీళ్ళు స్ట్రాంగ్ అవ్వరు, వాళ్ళు స్ట్రాంగ్ అవ్వరనమాట. అలా కాకుండా నిజంగా ఇప్పుడు లీడర్ అనేవాళ్ళు ఎలా ఉండాలండి? సర్వెంట్ లీడర్ అంటారు మనకి ఇస్కాన్‌లో. లీడర్ అంటే ఇప్పుడు మన పొలిటికల్ లీడర్ లాగా నేను చెప్తాను, మీరందరూ వినాల్సిందే అలా అనుకోము. అలా అనుకోకుండా ఎలా ఆలోచిస్తారంటే, నేను నీ సేవకుడిని. ఈవెన్ లీడర్స్ కూడా అలాగే ఉంటారు. నేను నీ సేవకుడిని, నీకు నేను సాయం చేస్తాను. వితౌట్ ఏమి ఆశించకుండా భగవంతుడికి మనం భగవంతుడి నుంచి మనం ఏమి ఆశించకుండా అన్ని చేస్తూ ఉంటాం అన్నమాట. వేరే భక్తుల నుంచి కూడా మనం ఏమీ ఆశించము. ఆశించకుండా వాళ్ళు కూడా మనం ఎలా అయితే భక్తిలోకి వచ్చి సంతోషంగా ఉన్నామో, ఎన్నో భగవంతుడి గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నామో, వాళ్ళు తెలుసుకోవాలి. నేను పొందే ఆనందం వాళ్ళకి ఇవ్వాలి అనే దాంతో మనం భక్తి చేస్తాం కాబట్టి వాళ్ళు పురోగతి చెందుతారు, మనం కూడా పురోగతి చెందుతాం అన్నమాట. మనల్ని చూసి వాళ్ళు వస్తారు ఎప్పుడు. అంతేగాని మనం ఫిలాసఫీ చెప్తున్నాం కదా అని ఎవరు మన దగ్గరికి రారు. అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, భక్తులంటే వీళ్ళు చక్కగా సున్నిత మనస్కులు, నా బాధ అర్థం చేసుకుంటారు, నాకు 4 మంచి మాటలు చెప్తారు. ఇప్పుడు ఇదంతా వింటే నాకు ఏదో ఒకటి వాళ్ళతో నేను సాంగత్యం చేస్తే నాకు తెలియని విషయాలు ఎన్నో చెప్తారు. నా ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. అలా ప్రేమ కోసం వస్తారు తప్ప ఎవ్వరు కూడా మన ఇక్కడ పెద్ద ప్రీచింగ్ ప్రాసెస్ జరిగిపోతుంది, నేను వెళ్ళిపోవాలి అని ఎవరు అనుకోరు. అది ప్రీచింగ్ అంటే వేరే వాళ్ళకి క్లాసులు చెప్పడం మాత్రమే కాదు, వాళ్ళని వాళ్ళుగా మనం ప్రేమించగలగాలి. అది ప్రీచింగ్ అంటే. నెక్స్ట్ ఇంకా 7వ శ్లోకంలో ఏం చెప్పారంటే, బ్రహ్మదేవుడు వచ్చారు కదా, దాని గురించి చెప్తున్నారు అనమాట. ఓన్లీ బ్రహ్మదేవుడు మాత్రమే కాదు, ఆయనతో పాటు ఆయన పార్షదులు చాలా మంది వచ్చారనమాట. ఆ విషయం చెప్తే ఎవరి దగ్గరికి వచ్చారు? ప్రియవ్రతుడి దగ్గరికి అనమాట, ఒప్పించడానికి. ఎలా అయినా సరే ప్రియవ్రతుడు ఇప్పుడు ఆయన సంసార జీవితంలోకి, గృహస్థాశ్రమంలోకి రావడానికి ఇష్టం లేదు కదా ఆయనకి. ఆయన కోసం ముందు స్వయంభువ మనువు వచ్చారు, కానీ ప్రియవ్రతుడు నోను ఏం ఒప్పుకోలేదన్నమాట. అందుకే ఈసారి ఏకంగా బ్రహ్మదేవుడే వస్తున్నారు. నెక్స్ట్ 8th శ్లోక చదవండి మాతాజీ. ఎవరండి 8th శ్లోక చదవాల్సింది? చదవండి మాతాజీ, ప్రభుజీ. శ్రీకృష్ణ. చదవండి. బ్రహ్మదేవుడు తన హంసవాహనమున అరుదించినప్పుడు సిద్ధులు, గంధర్వులు, సాధ్యులు, దారుణులు మరియు ఋషిగణము, విమానారూఢులైన దేవతలు గగనతలమున సమకూడిన వారే ఆహ్వానించుతూ అర్పించిరి. వివిధ లోకవాసుల ఆదర సత్కారమును కొని బ్రహ్మదేవుడు
నక్షత్ర పరివేష్టుడైన పూర్ణచంద్రుని వలె గోచరించెను. పిమ్మట అతని హంసవాహనము గంధమానస పర్వత ప్రాంతమును చేరి ప్రియవ్రతుడు ఆసీనుడై ఉన్న స్థానమును సమీపించెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే సిద్ధులు వాళ్ళందరూ గాల్లో అంటే ఇక్కడ ఒక మెయిన్ ఇక్కడ ప్రభుపాద ఏం చెప్తున్నారంటే దీనిలో రకరకాల వాళ్ళ గురించి చెప్పారు కదా. ప్రభుపాదుల వారి భాషల్లో ఏం చెప్తున్నారంటే ఒక లోకానికి వేరే లోకానికి కనెక్షన్ అనేది ఉంది. ఇప్పుడు సిద్ధులు ఉన్నారు. ఇప్పుడు మనం ఒక ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళాలంటే మనకి ట్రాన్స్పోర్ట్ అనేది ఉండాలి. బైకో, కారో, బస్సో, ట్రైనో, ఏరోప్లేనో ఏదో ఒకటి ఉంటే మనం వెళ్ళగలుగుతాం వేరే ప్లేస్ కి. కానీ ఈ సిద్ధులు వీళ్ళు ఏంటంటే వేరే ఒక ప్లానెట్ నుంచి వేరే ప్లానెట్ కి వెళ్ళిపోతారు. మనం ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కి వెళ్ళాలంటేనే మనకి ఏదో ఒకటి ట్రాన్స్పోర్ట్ ఏదో ఒకటి ఉండాలి, బైకో ఏదో ఒకటి. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఒక లోకానికి వేరే లోకానికి వెళ్ళిపోతారు, వెళ్ళగలుగుతారు అనమాట, ట్రావెల్ చేసేస్తారు వాళ్ళు. నెక్స్ట్ ఇంకా గంధర్వులు చక్కగా పాడతారు. ఇలా ఒక్కొక్క కేటగిరీ వాళ్ళకి ఒక్కొక్కటి ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ వివిధ లోకాల వాళ్ళందరూ వచ్చి ఏం చేశారు, వాళ్ళందరూ కూడా ఈ బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చారు. అందరూ కలిసి గంధమాదన పర్వతం దగ్గరికి వెళ్ళారనమాట. అక్కడ ఎవరున్నారు, స్వయంభూమను, తర్వాత నారదుని ఉన్నారు, బ్రహ్మదేవుడు, మిగతా పార్షదులతో అక్కడికి వచ్చారు. నెక్స్ట్ చదవండి మాతాజీ. నెక్స్ట్ 9-10 కంటిన్యూస్ చదివేయండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణం. నారదుముని జనకుడైన బ్రహ్మ ఈ విశ్వం నందు మహాపురుషుడు. నారదుడు హంసవాహను గాంచినంతనే బ్రహ్మదేవుడు అరుదించినాడని తెలుసుకొని వెంటనే లేచి నిలబడెను. అతనితో పాటు స్వయంభూ మనువు మరియు నారదోపదేశితుడగు ప్రియవ్రతుడు కూడా లేచి నిలబడిరి. పిమ్మట వారందరూ ముకులిత హస్తులై గొప్ప ఆదరంతో అతనిని అర్చించిరి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. పరీక్షణ్ మహారాజా, బ్రహ్మదేవుడు ఆ రీతి సత్యలోకము నుండి భూలోకమునకు దిగిరాగా నారదుడు, ప్రియవ్రతుడు, స్వయంభవ మనువు ముందుకేగి పూజాద్రవ్యములను నర్పించి వైదిక మర్యాదను అనుసరించి ఉత్తమ వాక్కులతో ప్రశంసించిరి. ఈ విశ్వమునకు మూలపురుషుడగు బ్రహ్మ అప్పుడు ప్రియవ్రతుని ఎడ కరుణ గలవాడై ప్రసన్న వదనముతో అతన్ని గాంచుచు ఇట్లు పలికెను. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ 9th శ్లోకాలో ఏం చెప్తున్నారంటే ఆయన అలా వచ్చినప్పుడు వెంటనే నారదుడు, ప్రియవ్రతుడు, స్వయంభూమను ముగ్గురు లేచి నించున్నారనమాట. లేచి నించుని ఆయనకి కూర్చోడానికి మర్యాదలు అవన్నీ చేశారు. చక్కగా మాట్లాడారు. మాట్లాడినప్పుడు కూర్చోబెట్టారనమాట. ఆయనకి ఎంత గౌరవం అవన్నీ ఇచ్చారనమాట. నెక్స్ట్ 10th శ్లోకాలో ఏం చెప్తున్నారంటే ప్రియవ్రతుడిని చూడగానే బ్రహ్మదేవుడు ఇక్కడ 2 పనులు చేశారనమాట. ఒకటి, ఆయన వైపు చాలా కరుణతో చూశారు. రెండవది ఏంటంటే చిన్న స్మైల్ ఒకటి ఇచ్చారనమాట ఇక్కడ బ్రహ్మదేవుడు ప్రియవ్రత మహారాజుకి. దానిలో ఏంటంటే అతని పట్ల కరుణ అనేది దేనికి అంటే ఈ భౌతిక అంటే ఈ భక్తిలోకి వచ్చారు కదా, గృహస్థాశ్రమం నుంచి భక్తి నుంచి గృహస్థాశ్రమంలోకి వచ్చారు కదా. వచ్చినప్పటికీ కూడా అతని భక్తి అనేది పెరగాలి అనే దాంతో కంపాషన్ అన్నమాట, కరుణతో చూస్తున్నారు. అంటే ఇప్పుడు నా వల్లే కదా భక్తి అనేది, ఇప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి కన్విన్స్ చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి, బ్రహ్మదేవుడి వల్ల ఆయన భక్తి అనేది ఇంటరప్షన్ వస్తుంది. ఇలా ఇంటరప్షన్ వచ్చినప్పటికీ కూడా ఆయన భక్తి ఇంక్రీజే అవ్వాలి అని అనుకుంటున్నారు బ్రహ్మదేవుడు. ఆ రకంగా కరుణ చూపించారు. నెక్స్ట్ ఏమంటున్నారు, బ్రహ్మదేవుడు నవ్వారనమాట. ఎందుకంటే నువ్వు ఎంత స్టబ్బన్ గా ఉన్నావు కదా, ఎంత మొండిగా ఉన్నావు కదా, ఎలా అయినా సరే నేను నిన్ను భక్తిలోకి తీసుకొని వస్తుంది, మళ్ళీ రాజ్యభారం అవన్నీ రాజ్యం పరిపాలించడం అంటే గృహస్థాశ్రమంలోకి తీసుకొని వస్తాను అని ఒక చిన్న, అంటే ఇప్పుడు జనరల్ గా తాత మనవాళ్ళ మధ్య కొంచెం ఆ క్లోజ్నెస్, ఒకళ్ళ మీద ఒకళ్ళు జోక్స్ వేసుకోవడం అలాంటివన్నీ ఉంటాయి కదా, ఆ రకంగా చెప్తున్నారు అనమాట. ఇక బ్రహ్మదేవుడు ఏమని చెప్తున్నారు, నువ్వు చాలా స్ట్రాంగ్ గా ఉన్నావు కదా, నేను భక్తే చేస్తాను, నేను రాజ్యం అవన్నీ తీసుకోనని, నిన్ను ఎలా తీసుకుని రావాలో నాకు తెలుసు అన్నట్టు ఒక నవ్వుతారనమాట, చిన్న నవ్వు బ్రహ్మదేవుడు. అది నెక్స్ట్ మనం 11th నుంచి 19th శ్లోకాస్ వరకు చూసుకుంటే ఇంకా బ్రహ్మదేవుడేమో రకరకాల రీజన్స్ చెప్తారనమాట ప్రియవ్రత మహారాజుకి, ఎందుకు ఈ రాజ్యం అనేది, రాజ్య పరిపాలన అనేది ఎందుకు చేయాలి, వారన్నిటి గురించి 11th నుంచి 19th శ్లోక వరకు చెప్తారనమాట. అది నెక్స్ట్ క్లాస్ లో చూద్దామండి.
ఈ రోజు క్లాస్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. హరే కృష్ణ మాతాజీ. ఇందాక 6 to 7 శ్లోకాలు చెప్పారు కదా మాతాజీ. డౌట్ కాదు, అది ప్రేమతో ఉంటే అన్నదానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మాతాజీ, ఒంగోలు ఇస్కాన్ లో అక్కడ హనుమాన్ ప్రభు అని ఉంటారు మాతాజీ. అసలు ఆయన ఎంత ప్రేమగా వాళ్ళందరినీ సేకరిస్తారంటే, అందరు ఎంప్లాయీస్ మాతాజీ, చిన్ని పిల్లలు కూడా ఈవెన్ 4:30కి వచ్చేసి అక్కడ సేవలు చేసేసి మంగళహారతికి అటెండ్ అయిపోయి ప్రతిరోజు, సండే సాటర్డే అని కాదు, ప్రతిరోజు వచ్చేస్తారు మాతాజీ. హాల్ ఫుల్ అయిపోతుంది మాతాజీ, అసలు ఖాళీ ఉండదు నుంచోడానికి కూడా. 2 హాళ్ళు. అలాగే ప్రవచనం కూడా వాళ్ళకి టైమింగ్స్ ప్రకారం 6:35కి ప్రవచనం ఇచ్చేస్తారండి ప్రభు. 7:30కి 8 కల్లా అయిపోతుంది. అందరూ మళ్ళీ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడ ఒక స్టాల్ కూడా పెట్టారండి. దాంట్లో అన్ని ఉంటాయి. వాళ్ళే మళ్ళీ 9 అయ్యేసరికి అన్ని క్లోజ్ అయిపోతుంది, ఇంక మనకేం దొరకవండి. ప్రతిదీ ఒక గోశాల ఉంటుంది మాతాజీ, 300 పైనే గోవులు ఉంటాయి. అవన్నీ భక్తులే మెయింటైన్ చేస్తున్నారు. స్కూల్ మెయింటైన్ చేస్తున్నారు. 800 రోడ్లు ఉంది మాతాజీ. అందరూ ఒకటే చెప్తారు, హనుమాన్ ప్రభు ప్రేమ వల్లనే మేము ఇవన్నీ చేయగలుగుతున్నాం. ఆయన ఎంత ప్రేమగా మమ్మల్ని చేరదీస్తారంటే అని అసలు చూడంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది మాతాజీ, ఆ ఇస్కాన్ని చూడంగానే. అందరూ అంతే, అలాగే ఉండాలి. అంటే వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి. మీరు చెప్తే నాకు అది గుర్తొచ్చింది మాతాజీ. అసలు చాలా బాగుంటది మాతాజీ అక్కడ ఇస్కాన్. 4:30కి చిన్న పిల్లలు కూడా వచ్చేస్తారంటే ఆలోచించండి అసలు. ఆ స్కూల్లో చదివే పిల్లలే వచ్చేస్తారు. పిల్లలే అంత సేవ చేసేస్తారు మాతాజీ, చిన్న పిల్లలు వాళ్ళు. ఆ తులసి మాతకి సేవ చేసేస్తారు. మళ్ళీ దండలు కుడతారు మాతాజీ, ఎంత నైస్ గా కుడుతున్నారు. స్కూల్ పిల్లలే కుట్టేది. అవకాశం ఉన్నంత వరకు అలాంటి స్కూల్స్ లో చదివిస్తే చాలా మంచిది మాతాజీ. హాస్టల్ ఫెసిలిటీ అవి ఉంటే అక్కడ పెడితే. హాస్టల్ ఉండదు అనుకోండి మాతాజీ, బయట అమెరికా నుంచి వాటి నుంచి కూడా వచ్చి పేరెంట్స్ ఇక్కడ ఉండి పిల్లల్ని చదివిస్తున్నారు మాతాజీ అక్కడ. వాళ్ళందరూ పొద్దుటే సేవకు వచ్చేస్తారండి. సండే అయితే అసలు ఖాళీ ఉండదు మాతాజీ. 2 హాల్ కదా, ఇంకో బయట కూడా నించుని పోతారు ఆ మంగళహారతికి. అంత అలా ఉంటుంది మాతాజీ, చాలా అదే. వాళ్ళందరినీ టెంపుల్స్ లో రండి 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 మంగళారతికి రండి అని బతిమాలాలి. అవును మాతాజీ. మళ్ళీ వాళ్ళందరూ కూడా వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడ వాళ్ళు ఎవరికి తెలుగు ఎక్కువ రాదు మాతాజీ, అందరూ ఇంగ్లీష్ లోనే మాట్లాడతారు. ఇంగ్లీష్ ఎక్కువ యూజ్ చేస్తారు అనమాట. అందరూ వాళ్ళేనండి. ఒంగోలు మాతాజీ. ఒంగోలు అక్కడ ఒక స్వీట్ స్టాల్ కదా, అన్ని పచ్చళ్ళు అన్ని భక్తులే చేసేసి అమ్మేస్తారు మాతాజీ. వాళ్ళు ఎవరు ఏమి సేవండి, నాకు డబ్బులు ఇవ్వండి అని డబ్బుల కోసం కాదు. మనం ఆర్డర్ చేసినా మన ఇంటికి కూడా పంపిస్తారు అన్నమాట. పచ్చళ్ళు ఏంటి, స్వీట్స్ ఏంటి, అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అన్ని ఉంటాయి మాతాజీ. అవన్నీ కూడా పంపిస్తారు. అక్కడి నుంచి భక్తులు చేయడం అంటే మాటలు కాదు మాతాజీ, అవన్నీ చాలా కమిట్మెంట్ అవసరం కదా. అవునండి. ఒడియాలు కూడా వాళ్ళే పెట్టేస్తారు మాతాజీలే. ఈవెన్ మీరు 10ంటికి వెళ్ళినా మీకు ప్రసాదం ఉంచుతారు మాతాజీ. ఎవరో ఒకళ్ళు వస్తారండి, 2 బాగా ఓల్డ్ మాతాజీలు ఉంటారండి, బాగా 80+ అలా ఉంటదండి. వాళ్ళు కూడా ప్రసాదం చేసేసి టెంపుల్లోనే ఉండిపోతారు ఒక రూమ్ లో. ఎవరో ఒకళ్ళు వస్తారు అని ప్రసాదం అలా ఉంచుతారు మాతాజీ. నిజంగా ఎవరో ఒకళ్ళు వస్తారు, ఆ ప్రసాదం తినేసి అక్కడ పడుకుంటారు వాళ్ళు. వేరే ప్రాంతాల దూరం నుంచి వచ్చిన వాళ్ళకి అలాగా. చాలా బాగుంది మాతాజీ, నాకైతే అక్కడ నచ్చింది. ఆ కమిట్మెంట్ మెయిన్ మాతాజీ అక్కడ. అవును మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. లీడర్ చెప్పండి మాతాజీ. మాతాజీ, నాకు సందేహం అది కరెక్ట్ కాదో తెలియదు. ఇప్పుడు స్వయంభూ మను గారి యొక్క కొడుకులు ఉత్తానపాదుడు, ప్రియవ్రతుడుగా ప్రభుజీ మాతాజీ. ఇప్పుడు ఉత్తానపాదు నుంచి ధ్రువ మహారాజ్ తర్వాత మళ్ళా అలా వాళ్ళ వంశం వాళ్ళు అలా రాజ్యపాలన చేసుకుంటూ వచ్చారు కదా. తర్వాత ఇక మళ్ళా ముందుకు వెళ్ళబోయేసరికి మళ్ళీ ప్రియవ్రతుని అడగడం జరుగుతుంది కదా, మళ్ళా వంశోత్పత్తి చేయమని రాజ్యపాలనని. అంటే అప్పటికి మరి కొన్ని తరాలు అయిపోతుంది కదా. మరి అప్పుడు ప్రియవ్రతుడు మరి అదే వయసులో ఉంటారా, ఎలా తెలుసుకోవాలి నాకు తెలియలేదు. అప్పట్లో ఉండే వాళ్ళందరికీ మాతాజీ ప్రీవియస్ యుగాల్లో లైఫ్ స్పాన్ ఎక్కువ కదా. ఏజ్ అయితే పెరగచ్చు, కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఇంకా అంటే మరీ అంత ఓల్డ్ అయిపోయి పూర్తిగా ఇంకా
రాజ్యాన్ని పరిపాలించలేనంత ఏజ్ ఉండదు కదా మరి. అలా మనం అర్థం చేసుకోవచ్చు మాతాజీ. అంటే అది ఏ యుగమై ఉంటుంది మాతాజీ? ఇప్పుడు ఒకసారి మనకి ఇది ఏ యుగం అంటే స్వయంభూ మను టైమ్. అంటే ఓకే. ప్రియవ్రతుడు అది నాకు ఐడియా లేదు మాతాజీ, ఎవరినైనా అడిగి చెప్తాను ఏ యుగం. మేబీ సత్యయుగం ఆ టైంలో అయితే లక్షల్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు అవును. లక్షల్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు మళ్ళీ అంత ఏజ్డ్ అయిపోయి ఉండకపోవచ్చు. నేను అడిగి చెప్తాను మాతాజీ నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ. ఓకే నిజంగా ఎంత అద్భుతంగా మాతాజీ. అంత మహాజనులే, బ్రహ్మదేవుడు, స్వయంభూ మనువు, నారదుడు, అందరూ మహాజనులు. అసలు ప్రియవ్రతుల దగ్గరికి వచ్చి ఆయనకి బోధన చేస్తున్నారంటే ఆయన ఎంత అదృష్టవంతుడు అనిపించింది మాతాజీ. ఆ మహాజనుడి ద్వారా ఆయన చెప్పించుకుంటున్నాడు చక్కగా బోధనలు. అసలు అది ఎంత ఎంత అదృష్టం ఉంటే, సుకృతి ఉంటే ఆయనకు ఆ భాగ్యం లభించింది అని అనిపించింది మాతాజీ మీరు చెప్తుంటే. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీస్ ఇంకా ఎవరికి ఏమి డౌట్స్ లేకపోతే మనం